సో, థీమ్ డిజైనర్ టూల్‌కొచ్చిన తర్వాత నేను బేసిక్‌గా ఎసెన్షియల్‌గా టచ్ చేసింది ఓన్లీ క్విక్ ఏరియా అండి. సో, క్విక్ ఏరియా ఒక్కటి మనం ఇవ్వగానే వీల్ హావ్ ద మెయిన్ అట్రిబ్యూట్స్ లైక్ క్లయింట్ స్పెసిఫిక్‌గా బేసిక్ అట్రిబ్యూట్స్ అన్నీ కూడా వీల్ కెన్ అకామోడేట్. సో, ఇందులో ఉండే ఆప్షన్స్ అన్నీ మనం నిన్న చూసాం. సో, ఇప్పుడు యాస్ ఏ యూజర్ సో, హౌ వి అచీవ్డ్ థిస్ అనేది సింగిల్ షాట్‌లో విల్ సీ. సో, నేను స్పెసిఫిక్‌గా చెప్పాను కదండీ! సో, దేర్ విల్ బి స్పెసిఫిక్ గైడ్‌లైన్స్ అని. సో, ఆ గైడ్‌లైన్స్ అనేవి జనరల్‌గా ఎలా ఉంటాయంటే, సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మనకి ఎనీ థీమ్ బిల్డింగ్‌కి ఎసెన్షియల్ యాక్టివిటీస్ అని అంటే వి నీడ్ సమ్ క్లియర్ కట్ లోగోస్ అండి. సో, అఫిషియల్‌గా లోగోస్ ఏవైతే ఉంటాయో, సో, వి నీడ్ టు ఫాలో లోగో గైడ్‌లైన్స్. సో, స్పెసిఫిక్‌గా ఎందుకంటే ఇప్పుడు యూనిలివర్ స్పెసిఫిక్‌గా వచ్చేసరికి దే యాక్సెప్ట్ ఎయిదర్ బ్లూ అండ్ వైట్. అండ్ టెక్స్ట్స్ అవి కూడా మనకు ఎలా కావాలంటే అలా మెయింటైన్ చేయడానికి కూడా దే వోంట్ బి యాక్సెప్టింగ్ ఇట్. సో సో ఇది ఇలా ఒక దే హ్యావ్ సమ్ స్పెసిఫిక్ గైడ్లైన్స్ అండి. సో యూనిలివర్ కోర్ బ్రాండింగ్ గైడ్లైన్స్ అని. సో ఎలాంటి కలర్స్ యూజ్ చేయాలి అనేది సో దే హ్యావ్ సమ్ డాక్యుమెంటేషన్. సో వీళ్ళ ఎవ్రీ క్లయింట్స్‌కి ఏంటంటే మీరు త్రూఅవుట్ చూసారంటే ఆ ప్రొడక్ట్స్‌కి ఒక సిగ్నేచర్ లైక్ హౌ వి హావ్ ఎ సిగ్నేచర్. సో దే హావ్ యూనిక్ స్పెసిఫిక్ ఆప్షన్స్. సో దే విల్ బి వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఇట్. సో ఈ కేస్‌లో మీరు చూసారంటే సో దే హావ్ స్పెసిఫిక్‌లీ లైక్ హెక్స్ వాల్యూ ఈ పర్టిక్యులర్ వాల్యూ యూజ్ చేయాలి. సో ఇన్ కేస్ ఆర్‌జీబీ యూజ్ చేస్తే సో ఆర్‌జీబీ వాల్యూస్‌లో అయితే ది సో దే వాంటెడ్ టు హావ్ దిస్ పర్టిక్యులర్ వాల్యూ. సో ఈ పర్టిక్యులర్ వాల్యూస్. సో ఇన్ కేస్ మీరు సి సి సియాన్ మెజెంటా యెల్లో అండ్ ఈ సీఎంవైకే కలర్ అట్రిబ్యూట్స్ ఈ పర్టిక్యులర్ అట్రిబ్యూట్స్. సో క్లియర్‌గా చెప్పారు లైక్ స్క్రీన్‌కి అయితే ఇలాగా. సో ప్రింట్ చేయాలనుకుంటే మీరు ఈ పర్టిక్యులర్ ఓకే. కలర్ ఆప్షన్స్. సో ఇలా ఏంటంటే వీళ్ళు స్పెసిఫిక్ కలర్స్ మెన్షన్ చేస్తారు. అండ్ ఏ టైమ్‌లో ఎలా యూజ్ చేయాలో కూడా ఇక్కడ క్లియర్‌గా సో క్లియర్ ఫిల్మ్ లైక్ సమ్ ట్రాన్స్‌పరెంట్‌గా మనకి లైక్ పాలిథీన్ టైప్ ఆఫ్ అంత క్లియర్ ఉన్నదనుకోండి. సో, ఆ టైంలో స్పెసిఫిక్ కలర్స్ ఎలా యూజ్ చేయాలి. సో, సో వైట్ ఇంక్ మీద అయితే ఎలా చేయాలి. సో, అలా స్పెసిఫిక్‌గా వీళ్ళకి చాలా స్పెసిఫిక్‌గా ఉంటాయండి. సో, వేరియస్ ప్రొడక్ట్‌కి. సో, దిస్ ఈస్ ఇన్ జనరల్ అండ్ వీళ్ళ సెట్ ఆఫ్ కలర్ పాలెట్స్ కూడా మెయింటైన్ చేస్తారు. సో, ఆల్‌వేస్ లోగోకి యూనిలివర్ విత్ వైట్ బ్యాక్‌గ్రౌండే ఉండాలని వీళ్ళు స్పెసిఫిక్‌గా అండ్ ఓకే. ఈ సెట్ ఆఫ్ కలర్సే యూజ్ చేయాలని అని వీళ్ళకి స్పెసిఫిక్‌గా ఉంటుంది. ఎందుకనంటే ఆల్‌వేస్ కలర్స్ రిప్రజెంట్ దేర్ బ్రాండ్ పొజిషనింగ్ అండి. సో బీ ఇట్ ఎనీవేర్ సో దే విల్ ఆల్‌వేస్ ఆప్ట్ ఫర్ సర్టెన్ థింగ్. సో ఇక్కడ మీరు ఇవి ఏ విధంగా మనం పిక్ చేసుకొని చూసాం. సో ఇక్కడ చూసారంటే మీకు టూ మెనీ కలర్స్ ఉన్నాయి. సో ఇన్ దిస్ కేస్ హౌ డు వి పిక్ రైట్. సో ఇక్కడ కూడా ఆప్షన్ దే డి నాట్ గివ్ సింగిల్ ఆప్షన్. సో దానికి కూడా ఏంటంటే దే విల్ గివ్ అస్ యూజ్ కేసెస్. సో హౌ టు యూజ్ అనేది. ఓకే. వెన్ కస్టమర్‌కి ఏ స్పెసిఫిక్‌గా లేదనుకోండి, ఇఫ్ దిస్ కంప్లీట్‌లీ ఫ్రీ టు us, దెన్ వి కెన్ ఆప్ట్ ఎనీ కలర్ ఆప్షన్స్. బట్ వెన్ దే హావ్ సర్టెన్ గైడ్‌లైన్స్, సో ఫస్ట్ వి షుడ్ ఆస్క్ దోస్ గైడ్‌లైన్స్. సో ఎందుకంటే మనం మొత్తం ఎఫర్ట్స్ పెట్టి మనం కంప్లీట్‌గా మీరు డెలివర్ చేశారనుకోండి, డ్యూ టు దిస్ వన్ ఫ్యాక్టర్ హోల్ అప్లికేషన్ దే మే నాట్ బి ఇంప్రెస్డ్. ఓకే. ఓకే. సో వి నీడ్ టు ఆస్క్ దెమ్ దిస్ క్వెషన్స్ బిగినింగ్ గానే. సో సార్ ఇఫ్ యూ ఎనీ బ్రాండింగ్ ఎక్సర్సైజ్ కి సో డు యూ వాంట్ ఎనీ స్పెసిఫిక్ కలర్ ఆప్షన్స్? సో ఇఫ్ సో కెన్ యూ లెట్ us know లైక్ వాట్ ఆర్ ద రైట్ కలర్ ఆప్షన్స్ వీ హావ్ టు యూజ్? సో ఆ క్వెషన్ మనం ఫస్ట్ అప్ ఫ్రంట్ అడిగాం అనుకోండి. సో అంటే అట్ లాస్ట్ మూమెంట్ కాకుండా వీ కెన్ కీప్ ఇన్ మైండ్ ఓకే ఈ పాయింట్ ఆఫ్ వ్యూస్ లో మనం దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దీస్ ఏరియాస్ అని. ఓకే. అండ్ నో ఇక్కడ క్లియర్‌గా ఏంటంటే దే హావ్ డిఫైన్డ్ గైడ్‌లైన్స్ ఆల్సో. సో మీరు ఇక్కడ చూసారంటే ఎనీ ఆఫ్ దిస్ 3 పారామీటర్స్ యూజ్ చేయాలంటున్నారు. లైక్ మీరు ఎనీ టైమ్ అప్లికేషన్ బిల్డ్ చేసాలంటే సో బ్లూ, క్యానరీ యెల్లో, బాటిల్ గ్రీన్. సో నథింగ్ బట్ సో ఈ బ్లూ వాడితే ఈ బ్లూతో పాటు ఈ క్యానరీ యెల్లో కాంబినేషన్ యూజ్ చేయాలంటున్నారు. అండ్ బాటిల్ గ్రీన్. సో హ్మ్. ఈ 3 కాంబినేషన్. సో ఈ బ్లూ యూజ్ చేస్తే ఇట్ మేక్స్ సెన్స్ విత్ యూజింగ్ బాటిల్ గ్రీన్ అండ్ అలాంగ్ విత్ క్యానరీ యెల్లో. సో ఈ 3 కాంబినేషన్స్ అయినా యూజ్ చేయొచ్చు. లేదా మీరు ఈ 3 కాంబినేషన్స్ డెనిమ్ బ్లూ, బ్యాలెట్ పింక్, బాటిల్ గ్రీన్. సో ఎనీ ఆఫ్ దిస్ కాంబినేషన్స్ మీరు పిక్ చేయొచ్చు అన్నట్టు ఇక్కడ గైడ్‌లైన్స్ వాళ్ళు రికమెండేషన్. సో దీస్ ఆల్ ఆర్ అంటే సీ
ఒక ఎస్ఏపి కాకుండా జనరల్గా చాలా టెక్నాలజీస్లో అప్లికేషన్స్ చేస్తారండి. సో మెయిన్ గోల్ ఏంటంటే వాళ్ళకి ఏ టెక్నాలజీ యూస్ చేసామనేది అసలు ఎక్కడ కూడా మీకు ఇక్కడ రిప్రజెంటేషన్లో కనిపించకూడదు. సో దే వాంట్ కస్టమర్స్ టు రికగ్నైజ్ దట్ యాజ్ యూనిలివర్. సో ఇవి మేబీ యూనిలివర్ స్టాఫ్ వాడచ్చు, లేదా యూనిలివర్ సబ్సిడరీస్ లైక్ ఎవరైతే వాళ్ళ సప్లయర్స్ ఉంటారో వాళ్ళు కనెక్ట్ ఉంటారో వాళ్ళందరికీ కూడా యూనిలివర్ బ్రాండింగ్ తోటే వెళ్ళాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ కీ టు దెమ్. సో ఎక్కడైనా ఏవైనా సో వీ షుడ్ మేక్ షూర్ దట్ వీఆర్ నాట్ షోయింగ్ ఎస్ఏపి నేమింగ్ కనెక్ట్స్ కానీ ఇవేమి ఇవ్వకుండా. సో ఎస్ఏపి కూడా ఆ విధంగానే ఎవ్రీ ప్రికాషన్ తీసుకోండి. మీరు ఎక్కడైనా చూసారంటే వన్స్ కస్టమర్కి దే లైసెన్స్ ఇట్ అండ్ గివెన్ కస్టమర్ ఫ్రీ టు ప్లే అరౌండ్ విత్ కంప్లీట్ సాఫ్ట్వేర్ అండి. సో దే కెన్ ప్లే అరౌండ్ విత్ ఎనీథింగ్. సో ఇక్కడ నేను ఏంటంటే ఇప్పుడు ఈ కేసులోని ఐ హ్యావ్ ఆప్టెడ్ డెనిమ్ బ్లూ, క్యానరీ ఎల్లో అండ్ బాటిల్ గ్రీన్ అండి. సో ఈ కలర్స్ని సో ఇక్కడ డెనిమ్ బ్లూ అన్నారు కనుక ఐ పిక్డ్ డెనిమ్ బ్లూ హెక్స్ వాల్యూ అండ్ మనం కలర్ ప్యాలెట్ చూసాం కదండి. సో కలర్ ప్యాలెట్లో ఐ మెయింటైన్ దిస్ కలర్ ప్యాలెట్. సో ఇక్కడ కలర్ ప్యాలెట్లో ఐ మెయింటైన్ దిస్. సో ఇలాగేంటంటే మనం వీ కెన్ మెయింటైన్ అవర్ లిస్ట్ ఆఫ్ కలర్ యాక్షన్స్. అండ్ ఇక్కడ మీరు చూసారంటే సో ఎవ్రీవేర్ ఐకాన్స్ ఐ హ్యావ్ స్టార్టెడ్ యూజింగ్ బాటిల్ గ్రీన్ అండ్ ఐ హ్యావ్ యూజ్డ్ డెనిమ్ బ్లూ ఫర్ ఆల్ ద టెక్స్ట్ ఎలిమెంట్స్ అండ్ టైల్స్ కలర్స్ కింద. సో ఇలా ఏంటంటే మనం స్పెసిఫిక్ సినారియోకి స్పెసిఫిక్గా మనం సో డిజైన్ చేసేటప్పుడు ఇలా మెయింటైన్ చేస్తుంటే వీ కెన్ స్టార్ట్ హ్యావింగ్ దిస్ ఆప్షన్స్. సో ఇంకా స్పెసిఫిక్గా దే స్టిపులేట్ అండి. సో హియర్ దే హ్యాడ్ సమ్ మోర్ లైక్ ఓన్లీ వన్ సింగిల్ కలర్ యూస్ చేయాల్సి వస్తే సో విచ్ ఆర్డర్ దే హ్యావ్ టు యూస్, ఓన్లీ 2 కలర్స్ యూస్ చేయాల్సి వస్తే విచ్ ఆర్డర్ దే హ్యావ్ టు యూస్. సో సర్టెన్ కేసెస్లో ఏంటంటే వీ మైట్ హ్యావ్ టు డిజైన్ సమ్ లోగో. సో లోగో డిజైన్ చేసేటప్పుడు ఓన్లీ లైక్ ఈ కేసులో బ్లూ అండ్ వైట్ కాంబినేషన్. సో సిమిలర్లీ సమ్ అదర్ సబ్ బ్రాండ్ లైక్ యూనిలివర్ ప్రొడక్ట్స్లో వీ హ్యావ్ మెనీ ప్రొడక్ట్స్ కానీ సో లైక్ క్లోజ్అప్ అలా. సో సబ్ బ్రాండ్స్కి ఏమైనా వాటికి మనం లోగోస్ డిఫైన్ చేసినా కూడా వీ హ్యావ్ టు ఫాలో సర్టెన్ డిఫరెంట్ ఆర్డర్ ఆఫ్ కలర్స్ అనే విధంగా వీళ్ళు మెన్షన్ చేస్తారు. సో అలా 3 కలర్ కాంబినేషన్స్ ఉంటే ఎలా యూజ్ చేయాలని అండ్ యూజెస్ క్రైటీరియా కూడా వీళ్ళు డిఫైన్ చేశారు. లైక్ బ్లూ ఆర్ వైట్ యూజ్ చేయాలి, దెన్ డెనిమ్ బ్లూ, ఈ డౌన్వర్డ్ ఆర్డర్లో లాస్ట్ ఆప్షన్ ఇస్ క్యానరీ ఎల్లో. సో ఎలా మెయిన్ కలర్స్ ఇలా యూజ్ చేయాలని. సో దే విల్ బి వెరీ స్పెసిఫిక్ అండ్ సో నేను ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద థీమింగ్ ఆస్పెక్ట్స్ ఆర్ ఇలాగే ఉంటుంది. సో నేను ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ కస్టమర్స్ చూసాను, ఎవ్రీ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ కలర్ ఆప్షన్స్. సో ఇది స్పెసిఫిక్గా వాళ్ళు మెన్షన్ చేయరు బట్ దే అజ్యూమ్ దట్ వీ నో. సో అండ్ యూనిలివర్ బ్లూ టైప్ ఆన్ వైట్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా సింగిల్ కలర్ వస్తే వైట్ బ్యాక్గ్రౌండ్ మీద ఈ 3 కాంబినేషన్ కలర్స్ యూజ్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూసారంటే నోటీస్ చేశారంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో హియర్ ఆల్మోస్ట్ దే విల్ హ్యావ్ ఓన్లీ దోస్ కలర్స్తో క్రియేట్ చేసిన బ్యాక్ డ్రాప్ తోటే ఉంటాయండి. సో వాళ్ళు ఏవైతే ప్యాలెట్ కలర్స్ ఇచ్చారో వాటితోటే ఉంటుంది ఆ బ్యాక్గ్రౌండ్. సో ఫర్ ద కేస్ ఆఫ్ సింప్లిసిటీ ఐ హ్యావ్ యాక్చువల్లీ పిక్డ్ ఫ్రమ్ గైడ్లైన్స్లో ఏదైతే వీళ్ళు యూజ్ చేస్తారో ఐ పిక్ ద సేమ్ థింగ్. సో ఇన్ కేస్ టెక్స్ట్ అవి చూపించాలంటే ఈ విధంగా శాంపుల్ ఇలా బ్యాక్గ్రౌండ్స్ అదే కలర్స్ని బ్యాక్గ్రౌండ్స్ కింద ఎలా యూజ్ చేయాలి అనేది వీళ్ళు ఇలిస్ట్రేషన్ ఇక్కడ చూపించారు. సో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లూ, మనకి డెనిమ్ బ్లూ అండ్ డిఫరెంట్ బ్లూస్ ఇచ్చారు, అదే బ్లూస్ తోటి వీళ్ళు దే క్రియేటెడ్ ఎ బ్యాక్గ్రౌండ్ యాజ్ వెల్. సో సమ్ సర్కిల్స్ యూజ్ చేస్తారు బ్యాక్గ్రౌండ్తో. సో ఈ విధంగా ఓన్లీ స్క్వేర్స్ ద్వారా సమ్ ప్యాటర్న్స్ దే ఆర్ క్రియేటింగ్. ఇక్కడ మీరు చూసారంటే హౌ టు క్రియేట్ అనేది వీళ్ళు శాంపుల్ అసెట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసి ఈ విధంగా ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూసారంటే ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్ని కూడా వీళ్ళు సేమ్ కలర్ ఆప్షన్స్ తో దే డిజైన్ ఇట్. సో హౌ ఇట్ హ్యాస్ టు లుక్ లైక్ వెన్ యూఆర్ యూజింగ్ ఇట్ అనే విధంగా వీళ్ళు ఇలిస్ట్రేషన్ చేస్తారు. సో దీస్ ఆర్ ద గైడ్ లైన్స్ అండి ఇన్ జనరల్. సో అండ్ సమ్ టైమ్స్ దే విల్ హ్యావ్ ఇలా కలర్ వీల్ అని అంటారు, వేర్ ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్, టెరిటరీ కలర్స్ అని. సో ఈ టెరిటరీ కలర్స్ అని అంటే లైక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సో దీన్ని జనరల్ కలర్ వీల్ అంటారు. సో డిఫరెంట్ షేడ్స్ మీరు ఎప్పుడైనా పిక్ చేసుకోవాల్సి వస్తే ఏ షేడ్స్ పిక్ చేసుకోవచ్చు అనేది.
సో రెడ్లో ఏ టైప్ ఆఫ్ రెడ్స్, సో పింక్లో ఏ టైప్ ఆఫ్ పింక్, ఆరెంజ్లో ఏ టైప్ ఆఫ్ ఆరెంజెస్ వీ కెన్ యూస్. లైక్ సమ్ టైమ్స్ వీ హ్యావ్ కదండి, హెడర్ ఉంటుంది, సో హెడర్ టెక్స్ట్ ఉంటుంది, సో హెడర్ టెక్స్ట్ తర్వాత సబ్ టైటిల్ ఉంటుంది. సో వీ జనరల్లీ డోంట్ గో విత్ సేమ్ కలర్ ఫర్ హెడర్ అండ్ సబ్ టైటిల్. సో ఆ కేసెస్లో ఏంటంటే ఇలాంటి, సో మెయిన్ కలర్ తీసుకొని సబ్ కలర్ కింద ఇవి తీసుకొచ్చాను. సో ఈ విధంగా సమ్ స్పెసిఫిక్ గా ఉంటుంది. సో ఇది దిస్ ఇస్ నాట్ ఏ పర్టికులర్ థింగ్, బట్ ఇన్ జనరల్ ఇలా సమ్ కలర్ వీల్ అయినా ఉంటుంది. either మీకు ఇలా కలర్ వీల్ అయినా ఉంటుంది, లేదా ఒక స్పెసిఫిక్ గా గైడ్ లైన్స్ అయినా ఉంటాయండి. సో ఇన్ రియల్ టైమ్ జనరల్ గా ఎలా ఉంటాయి అనేది ఈ సినారియో కోసం ఇది చూపిస్తున్నాను. సో ఐ మేడ్ యూజ్ ఆఫ్ దోస్ ఆప్షన్స్ ఇన్ మైండ్, అండ్ దెన్ ఇది డిజైన్ అనేది నేను స్టార్ట్ చేసి ఐ జస్ట్ క్రియేటెడ్ దిస్. సో క్విక్ లో నేను ఏం చేస్తానంటే, క్విక్ గా ఐ జస్ట్ యాడెడ్ లోగో. సో ఐ హ్యాడ్ లోగో గైడ్లైన్స్ కూడా ఉంటుంది. సో ఐ హ్యాడ్ లోగో. సో స్పెసిఫిక్ గా హోమ్ కేర్ కి అయితే either రైట్ సైడ్ ఆర్ బాటమ్ యూస్ చేయాలనే లోగో గైడ్లైన్స్ ఉన్నాయి. సో either ఆఫ్ ద లోగో ఐ పిక్ ఇట్ అప్. అండ్ డెనిమ్ బ్లూ యాజ్ అ ప్యాలెట్ లో ఉన్నట్టు, సో ఐ జస్ట్ పిక్డ్ బ్రాండ్ కలర్ ఎస్ బ్లూ. సో సో డిఫాల్ట్ గా ఈ బ్లూ కలర్ ఉంటుందండి. సో విత్ బెలిస్ థీమ్. సో ఇక్కడ ప్యాలెట్ కలర్ ఆప్షన్స్ మనం యాడ్ చేసిన తర్వాత వన్స్ వెన్ ఐ గాట్ ద బ్లూ కలర్, సో ఐ సెలెక్టెడ్ దోస్ బ్లూ కలర్. సో ఈ విధంగా ఐ ఆపరేట్. సో ఇక్కడ బ్లూ కలర్ ఎప్పుడైతే ఆప్ చేస్తామో, సో బేస్ కలర్ ఐ లెఫ్ట్ ఇట్ యాజ్ వైట్ ఓన్లీ. సో ఆల్ ఎఫ్ ఆర్ వైట్. అండ్ సిమిలర్లీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కి ఐ జస్ట్ ఆప్టెడ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో వన్ స్పెసిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో ఇది కూడా మనం డిజైన్, ఇఫ్ వీఆర్ హ్యావింగ్ ఎనీ స్పెసిఫిక్ బ్యాక్గ్రౌండ్స్ ఇన్ మైండ్, ఇది ప్రొఫెషనల్ యూఎక్స్ డిజైనర్స్ ఉంటారండి. సో వాళ్ళతోటి మనం బ్యాక్గ్రౌండ్స్ అనేవి జనరల్ గా డిజైన్ చేయించి యూస్ చేయడం బెటర్. సో దిస్ ఆల్వేస్ ఏంటంటే ఈ కేసెస్ లో సమ్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే పిక్ చేసుకుంటే బెటర్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ట్రెడిషనల్ కలర్స్ మనం మీరు ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, సో గ్రేడియంట్ ఉంటుంది. లైక్ ఇన్ కేస్ ఆఫ్ మన థీమ్ బెలిస్ థీమ్ అది ఏమైనా తీసుకున్నారు అనుకుంటే ఎస్ఏపివి, సో దే విల్ బి సమ్ గ్రేడియంట్. సో బ్యాక్గ్రౌండ్ మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్. సో ఇక్కడ మీరు చూసారంటే ఇట్స్ నాట్ త్రూ అవుట్ సేమ్ కలర్ అండి. సో టాప్ డార్క్ ఉంటుంది, బాటమ్ వచ్చేసరికి ఇట్స్ వెరీ లైట్ కలర్. సో అలా గ్రేడియంట్ యూస్ చేస్తారు. అండ్ ఈ టైల్స్ ఐకాన్స్ అన్ని కూడా దే యూజ్డ్ లైట్ షేడ్. సో దీస్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ థీమ్ బిల్డింగ్ యాక్టివిటీ అండి. సో ఇక్కడ నేను ఒపెసిటీ ఆల్వేస్ 50% పెడతానండి. సో ఇట్ ఈస్ రికమెండెడ్ టు హ్యావ్, సో మీరు ఫుల్ పెట్టారనుకోండి, ఇట్ విల్ బికమ్ బ్యాక్గ్రౌండ్ డామినేట్స్ ద ఫోర్గ్రౌండ్. సో మీరు ఇక్కడ చూసారంటే, సో విల్ ఆల్వేస్ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ డామినేట్ చేస్తుంది. సో జనరలీ ఐ ఫాలో లైక్ హాఫ్ 0.5, ఎగ్జాక్ట్లీ 0.5 జస్ట్ పిక్ ఇట్ అప్. సో 0.5 తీసుకుంటే ఏంటంటే ఇట్ గోస్, అంటే ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ డామినేట్ చేయదు. బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, బట్ బ్యాక్గ్రౌండ్ మే నాట్ బి టూ మచ్ ఆఫ్ నోటిసబుల్. సో ఆల్వేస్ 0.5 ఇస్ మై రికమెండేషన్. సో ఇదేంటంటే సమ్ పర్సనలైజ్ గా వీ కెన్ చేంజ్. సో టైల్ కి ఇక్కడ ఐ డిడ్ నాట్ చేంజ్ ఎనీథింగ్, ఓన్లీ డెనిమ్ బ్లూ తీసుకున్నాను. అండ్ రెస్ట్ ఆఫ్ ద వాల్యూస్ అన్ని కూడా ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ ఇంటాక్ట్ అండ్ సో ఐ డిడ్ నాట్ చేంజ్ ఎనీథింగ్. అండ్ ఐకాన్స్ కి వచ్చేసరికి ఐ యూస్డ్ బాటిల్ గ్రీన్. సో ఐ యూస్డ్ ఓన్లీ 2 కలర్స్ సో ఫర్, వన్ ఫర్ డెనిమ్ బ్లూ అండ్ వన్ ఫర్ గ్రీన్. అండ్ నాకు ఈ ఇమేజెస్ యాడ్ చేయడంతో ఇట్ గేవ్ మీ ఒక క్లీన్ థీమ్ అనేది ఆల్రెడీ రెడీ అయిందండి. సో ఐ యూజ్డ్ ఆల్ బెలీస్ అదర్ కలర్ ప్రాపర్టీస్, లైక్ వేరియస్ యూజ్ కేసెస్ లో ఏవైతే వస్తాయో ఆ కలర్స్ అన్ని వచ్చేటట్టు ఐ జస్ట్ రిటర్న్డ్ యాజ్ ఇట్ ఇస్. సో ఇలా బేసిక్ ఎక్సెస్ ద్వారా వీ కెన్ క్రియేట్ సమ్ క్లీన్ యూఐ అనేది మనం క్రియేట్ చేయొచ్చండి. సో వన్స్ వీ గెట్ సమ్ మోర్ ఇన్పుట్స్ ఆర్ ఎనీథింగ్, దెన్ వీ కెన్ ప్లే అరౌండ్. సో కావాలంటే ఆ క్యాంతేల్లోని మనం ఐకాన్స్ కి సో లైట్ షేడ్ వీ కెన్ యూజ్ ఇట్. సో ఎనీవేర్ యూజ్ చేయొచ్చు. So we can try out with 3 combinations. So like we can try out with the denim blue combination try చేసాం. Similarly we can try with some other combination. సో ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ మనం చేసి ఒక 2-3 థీమ్స్ చేసి కస్టమర్ కి మనం చూపించవచ్చు. సార్ బేస్డ్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్. సో ఈ కేసులో తీసుకుంటే ఐ క్రియేటెడ్ విత్ డెనిమ్ బ్లూ క్యాన్రియల్ అండ్ బాటిల్ గ్రీన్. సో ఐ కెన్ క్రియేట్ సమ్ వన్ మోర్ విత్ 5th option 5 and some more with option 9.
సో దే కెన్ చూస్ చేసుకోవచ్చు సార్ బేస్డ్ ఆన్ ఆప్షన్స్ దిస్ ఇస్ హౌ వి డిజైన్ సో యూ కెన్ సెలెక్ట్ అస్ అని చెప్పొచ్చు లేదా ఆల్ త్రీ మనం షిప్ చేయొచ్చు అండ్ ఫైనల్గా షిప్ చేస్తాడు ఏం చేస్తాడంటే వీ కెన్ డూ జస్ట్ టెస్ట్ బిల్డ్ అండ్ సేవ్ అండ్ బిల్డ్ సో ఈ టూ ఆప్షన్స్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ ద మూమెంట్ వీ డూ దిస్ యాక్టివిటీ సేవ్ అండ్ బిల్డ్ చేయగానే ఇట్ విల్ అపేర్ ఇన్ దిస్ బకెట్ అండి ఓకే సో ఇట్ విల్ కమ్ హియర్ సో మీకు ఇక్కడ ఎపీరియన్సెస్ లో ఇక్కడ డైరెక్ట్గా వస్తుంది సో మీరు ఆ టూల్ ఇన్ఫర్మేషన్ మీరు టెస్ట్ చేయాలంటే మనం యూఐ థీమ్ టూల్ చూసాం కదండి సో యూఐ థీమ్ టూల్లో కూడా మనం వీ కెన్ స్టార్ట్ పికింగ్ ఇట్ సో ఈ ఎక్సర్సైజ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏంటంటే సో థీమ్ డిజైనర్ టూల్ కి /UI to థీమ్ డిజైనర్ థీమ్ అండి డిజైనర్ /UI to థీమ్ టూల్ సో థీమ్ టూల్లోనే మనం ఆల్రెడీ బిల్డ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్క్రీన్ లో ఇక్కడ చూస్తున్నాం కదా సో ఇదే టీ కోడ్ ద్వారా యాక్సెస్ చేస్తున్నాం సో ఇది గ్రాఫికల్ గా యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా ఈ లిస్ట్ చూస్తున్నాము సేమ్ లిస్ట్ ని మనము సమ్ టీ కోడ్ ద్వారా యాక్సెస్ చేస్తాం లైక్ అండ్ ఈ టూల్ లాంచ్ చేయడానికి ఇద్దరు ఇక్కడ నుంచి చేయొచ్చు సో ఇక్కడ అక్కడ షిఫ్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ థీమ్ ఇక్కడ లిస్ట్ ఉంటుంది సో ఐఎమ్ జస్ట్ నావిగేటింగ్ టు మై థీమ్ సో ఐఎమ్ జస్ట్ స్క్రాలింగ్ డౌన్ సో ఈ టూ థీమింగ్ అనేసరికి టూ అండి అడాప్టివ్ కి అదొకటి సో దిస్ ఈస్ సో మీరు ఇక్కడ చూసారంటే సో వేరియస్ సిఎస్ఎస్ అనేవి కూడా కంట్రోల్స్ లేఅవుట్ కంట్రోల్ కి యూఐ టేబుల్ కంట్రోల్ కి ఎవ్రీ కంట్రోల్ కి సిఎస్ఎస్ అనేది అప్డేట్ అవుతుందండి సో మనం ఇక్కడ చేంజెస్ ఎప్పుడైతే చేస్తున్నామో సో దిస్ ఈస్ శాంపుల్ థీమ్ సో ఇది హోమ్ కేర్ థీమ్ సో నేను ఇప్పుడు హోమ్ కేర్ అని జస్ట్ రీనేమ్ చేస్తాను సో హోమ్ కేర్ అని రీనేమ్ చేసి జస్ట్ యూజ్ సో ఇది ఇన్ కేస్ మనం వేరే సిస్టమ్స్ కి మనం ఇదే థీమ్ మనం క్యారీ చేయాలన్నా కూడా ఇదే త్రూ ట్రాన్స్పోర్ట్ ఇది ఇప్పుడు నేను ట్రాన్స్పోర్ట్ లో క్యాప్చర్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కి వస్తే ఇట్ విల్ ఆస్క్ us టు ఎంటర్ ద ట్రాన్స్పోర్ట్ అండి సో సేమ్ దీనికి కూడా ఏంటి ఇది కస్టమైజ్ రిక్వెస్ట్ సో ఒక SC09కి వెళ్ళి మనం కస్టమైజ్ రిక్వెస్ట్ యాడ్ చేసి అసైన్ చేస్తే సరిపోతుంది then once it is confirmed we can move this tier to quality and protection other landscapes and if you want to export and try it out in any other system ఇక్కడ డౌన్లోడ్ చేసి కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు అండ్ ఎక్కడ కాకుండా మనం జస్ట్ వి వాంటెడ్ లైక్ మల్టిపుల్ అప్లికేషన్స్ లో ఎలా ఉందని మనం ట్రై చేయాలనుకుంటే వీ కెన్ జస్ట్ వి సా లైక్ SAP UI థీమ్ టూల్ అని URL పేస్ట్ చేసి కూడా మనం ట్రై చేయొచ్చు సో ఇది డిఫరెంట్ వేస్ ఆఫ్ హ్యాండ్లింగ్ థీమ్ అని ఓకే I think we are done with topics. So as last week topics, if we see, we have seen complete configurations అవి చూసాను. So there is one quick update. సో మనం ఇప్పటివరకు లాస్ట్ వీక్ టాపిక్స్ అని చూస్తుంది ఫియరీ 2.0 పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం సో 3.0లోనే ఒక మేజర్ చేంజ్ ఉన్నదండి సో ద వే హౌ వి ప్రెజెంట్ ఆల్ దీస్ థింగ్స్ సో అదేంటి అనేది ఒకసారి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ విల్ బి డన్ విత్ ఓల్డ్ టాపిక్ సో మనం ఇది లాస్ట్ వీక్ అంతా దీని గురించి ఫైనలీ మన టార్గెట్ ఏంటంటే హ్యావింగ్ ఒక లాంచ్ ప్యాడ్ ఉండడం ఆ లాంచ్ ప్యాడ్ లో అది క్లౌడ్ అయినా ఆన్ ప్రిమైస్ అయినా ఆ టైల్స్ ని మనం ఒక లాంచ్ ప్యాడ్ లో డిప్లాయ్ చేయడానికి కావాల్సిన ఎసెన్షియల్ టాస్క్స్ అన్ని కూడా మనం చూసాం సో ఒక మేజర్ చేంజ్ ఏంటంటే ఈ ఏరియా ఏదైతే ఉందో దీన్ని ఫియరీ 3.0లోని లైక్ ఆల్ ప్రొడక్ట్స్ మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రొడక్ట్స్ కి కూడా ఇది ఎక్స్టెండ్ చేస్తున్నారు అని కనుక దీనికి ఇక్కడ ఒక న్యూ టెర్మినాలజీస్ తీసుకొచ్చారండి ఈ పైన ఏదైతే గ్రూప్స్ అంటున్నారో దాన్ని ఇప్పుడు ఈ గ్రీన్ ఏరియాలో మార్క్ దాన్ని స్పేసెస్ అంటున్నారు ఇప్పుడు సో అండ్ ఈ స్పేసెస్ తర్వాత ఈ బ్లూ ఏరియా ఏదైతే ఉందో లైక్ HTML పేజ్ కి మనకు బాడీ ఎలా అయితే ట్యాగ్ తీసుకుంటామో ఈ బ్లూ ఏరియా అంతా కూడా పేజెస్ అంటున్నారు అండ్ ఈ పేజెస్ లో ఈచ్ ఏరియాని ఇన్నాళ్ళ మన క్విక్ యాక్సెస్ అనేది ఒక గ్రూప్ కింద ఉండేది ఇన్సైట్స్ అనేది ఒక గ్రూప్ ఉండేది సో వాటిని ఇప్పుడు సెక్షన్స్ అంటున్నారు ఓకే
అండ్ విత్ ఇన్ ద సెక్షన్స్ మల్టిపుల్ టైల్స్ ని దే ఆర్ కాలింగ్ యాజ్ టైల్స్ అని అంటున్నారు. సో ఇక్కడ నోటీస్ చేయాల్సిందంటే జస్ట్ ఇట్ యూస్ టు బి లైక్ క్యాటలాగ్ అండ్ గ్రూప్, దాని వీళ్ళు స్పేసెస్ అని రీడిఫైన్ చేస్తున్నారు. అండ్ మల్టిపుల్ పేజెస్ కింద బ్రేక్ డౌన్ చేసి పేజ్ లో సెక్షన్స్, ఇట్స్ లైక్ HTML ట్యాగ్ లో మనం వి బాక్స్, హెచ్ Body బాక్స్, section. డివ్ Yeah. ట్యాగ్స్ ఎలా తీసుకున్నామో లాంచ్ ప్యాడ్కి దే గేవ్ న్యూ నేమ్స్ అండి. సో బట్ ద కాన్సెప్ట్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్ రిమైన్స్ సేమ్. బట్ ఇన్ 3.2 వీళ్ళు ఇవి న్యూ వర్డ్స్ దే కాయిన్డ్ ఇట్. లైక్ స్పేసెస్ అని అంటే యూ కెన్ వెన్ యూ దే సే స్పేసెస్ ఇట్ ఈస్ ఈక్వల్ టు అవర్ గ్రూప్స్. సో మనం క్రియేట్ చేసిన గ్రూప్స్ అని ఇప్పుడు బిల్డింగ్, ఇంటర్నల్ సేల్స్ రిప్రజెంటేటివ్, సేల్స్ మేనేజ్మెంట్, ఇలా ఆప్షన్. ఎందుకు అని అంటే ఇక్కడ మీరు చూసారంటే సేల్స్ మేనేజ్మెంట్ లో ఇలా పైన యాప్స్ ఇలా డైరెక్ట్ గా చూపించేస్తున్నారు వీళ్ళు. Okay. సో ప్రీవియస్ గా మన ఎగ్జిస్టింగ్ డిజైన్ లో న్యూ ఫీచర్స్, సో ఇక్కడ మనకి హోవర్ చేస్తే ఏం రాదండి. సో ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు చూపించదు కదా, అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది హోవర్ చేయగానే ఇందులో ఉన్న లిస్ట్ ఆఫ్ యాప్స్ అన్ని కూడా మనకి లిస్ట్ వస్తుంది అనమాట. Okay. సో అలాగా సమ్ న్యూ ఏరియా. సో ఈ ఏరియాని స్పేసెస్ అంటున్నారు. సో ఈ బిలో ఏరియా అంతానే పేజెస్ అంటున్నారు. అండ్ విత్ ఇన్ పేజెస్ స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి ఓన్లీ సింగిల్ గ్రూప్ వస్తుంది. అక్కడ ఏంటంటే మల్టిపుల్ సెక్షన్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ మీరు చూసారంటే ఓన్లీ వీ హ్యాడ్ సింగిల్ అట్ ఏ టైమ్, ఎనీ టైమ్ మనం సింగిల్ చూస్తాం కదండి. సో దేర్ వీల్ సీ స్ట్రైట్ స్క్రాల్ చేసే ఫ్లోలో వస్తుంది. సో దట్ ఈస్ వన్ న్యూ చేంజ్ ఇన్ 3.2. ఫైన్. సో ఎందుకు ఇది అని అంటే మనం ఇనిషియల్ గా మీరు చూస్తే న్యూ ఫీచర్స్ కూడా వచ్చాయండి. సో ఆ న్యూ అంటే ఈ వీక్ ఇలిస్ట్రేషన్స్ చూసేటప్పుడు మనకి వీల్ అండర్స్టాండ్ మోర్. సో ఇక్కడ మీరు ఫియరీ 3.0 ఫీచర్స్ చెప్పినప్పుడు ఇక్కడ చూసారంటే, సో ఇది 3.0 అండి. 3.0లో ఈ ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఇప్పుడు టైల్స్ కే కాకుండా మీరు ఇక్కడ చాలా అనలిటిక్స్ ఇవన్నీ వచ్చాయి కదా. సో ఈ న్యూవర్ అప్రోచ్ కి ఫిట్ చేయడం కోసం వాళ్ళు ఈ న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. సో ఇక్కడ మనం ఓన్లీ టైల్సే కాకుండా ఇక్కడ ఇవి మన రెగ్యులర్ టైల్స్ మీరు ఇక్కడ చూసారంటే, ఆ రెగ్యులర్ టైల్స్ కి దే వర్ లిమిటెడ్ విత్ స్కోప్, ఓన్లీ సమ్ టెక్స్ట్ అండ్ నెంబర్స్ ఉండేవి. సో దే హ్యావ్ నౌ ఇలాంటివి చాలావే యాడ్ చేయడానికి దే క్రియేటెడ్. సో వీటిని ఇంటిగ్రేషన్ కార్డ్స్ అంటున్నారు కొత్తగా. సో ఈ ఇంటిగ్రేషన్ కార్డ్స్ కూడా రీసెంట్లీ దే లాంచ్డ్ అండ్ ఎక్సెట్రా. సో ఇవి ఎంత కూడా ల్యాబ్ ఉండేవి, బట్ నౌ దే రిలీజ్డ్ అవుట్ ఫర్ పబ్లిక్ టు ఈ కార్డ్స్ అని క్రియేట్ చేయడం. సో అవేంటి ఇవన్నీ కూడా మనం న్యూ క్యాపబిలిటీస్ లో ఐ డిస్కస్. బట్ ఈ ఈ బిల్డింగ్ బ్లాక్స్ ఏరియా ఏదైతే ఉన్నదో దానికి ఎక్స్టెన్షనే ఈ సెషన్ లో మనం మెన్షన్ చేసే స్పేసెస్ కానీ, పేజెస్ కానీ, సెక్షన్స్ కానీ, టైల్స్ కానీ. సో ఈ కాన్సెప్ట్ అనేది ఫియరీ 3.0 నుంచి దే విల్ బి యూజింగ్ ఇట్ ఎక్స్టెన్సివ్లీ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, సో ఈ ఫీచర్స్ అన్ని కూడా లైక్ S/4HANA ప్రొడక్ట్, మనం నిన్న చూసింది ప్రొడక్ట్ S/4HANA క్లౌడ్ అండి. సో ఆన్ ప్రెమైస్ వెర్షన్ S/4HANA. సో ఈ బోత్ లో ఈ స్పేసెస్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా 1908 వెర్షన్ నుంచి క్లౌడ్ వెర్షన్ అయితే, అండ్ ఇన్ కేస్ ఫ్రంట్ ఎండ్ అయితే 6.0 వెర్షన్, FES 6.0. సో ఈ వెర్షన్ నుంచి ఈ న్యూ షెల్ బార్ ఫీచర్స్ అన్ని కూడా అప్లికబుల్ అవుతాయి. అండ్ బేస్ థీమ్ నిన్న థీమ్ బిల్డ్ చేసేటప్పుడు కూడా చెప్పాను కదా. సో ఆ బేస్ థీమ్ ఈ 2 వెర్షన్స్ కి కూడా క్వాడ్స్ లైట్ బేస్ థీమ్ తీసుకుని మనం థీమ్స్ బిల్డ్ చేయాలి. సో ఇవి న్యూ అప్డేట్స్ అండి. సో ఈ కేసులో మీరు ఇఫ్ యూఆర్ ఓల్డర్ దాన్ దట్ యు ఆర్ స్టిల్ బెలిస్ థీమ్ యూస్ చేస్తాం. బట్ ఈ వెర్షన్ నుంచి ఈ న్యూ షెల్ బార్ ప్రాపర్టీస్ అప్లికబుల్ లో ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వీల్ హ్యావ్ టు యూస్ క్వాడ్ థీమ్ యాజ్ అవర్ బేస్ థీమ్ ఫర్ బిల్డింగ్. అండ్ సిమిలర్లీ వీళ్ళు ఈ థీమ్ వేరే అదర్ ప్రొడక్ట్స్ కి ఏ విధంగా అప్లికబుల్ అనేది మనకి అరిబాకి అయితే ఈ పర్టికులర్ సర్టెన్ అప్లికేషన్స్ ఇచ్చారు. సో అరిబా నెట్వర్క్ కానీ, సప్లై నెట్వర్క్ కానీ, ఈ వాటికి మాత్రమే ఇది అరిబా షిప్ చేస్తుంది. సో మీరు ఇప్పుడు క్లియర్ గా నోటీస్ చేస్తే ఈ ఫియరీ అనేది ఓన్లీ హనా ప్రొడక్ట్ ఉండేది. నౌ ఇట్ హ్యాస్ బీన్ అప్లైడ్ టు ఆల్ SAP ప్రొడక్ట్స్ అండి. సో ఇదే అంటే ఈ సెషన్స్ బిగినింగ్ నుంచి నేను ఎంఫసైజ్ చేసేది ఏంటంటే, నా ఫియరీ యాప్స్ మనం S/4HANAకే బిల్డ్ చేసే యాప్స్ ఇప్పుడు అన్ని ప్లాట్ఫామ్స్ కి బిల్డ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమవుతుందంటే, ఈ న్యూ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎసెన్షియల్స్ అన్ని కూడా
గ్రాడ్యువల్ ఇప్పుడు ఇది ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. సో అన్ని ప్రొడక్ట్స్ ఇలా దే స్టార్ట్ ఎక్స్టెండింగ్ ఇట్ టు ఆల్ ప్రొడక్ట్స్. సో C4 హనా అనేది సిఆర్ఎం స్పెసిఫిక్, సక్సెస్ ఫ్యాక్టర్స్ ఇలా స్పెసిఫిక్. ఇంకా కాన్కర్కి ఇంకా వీళ్ళు రిలీజ్ చేయలేదన్నారు. సో దే విల్ అనౌన్స్. సో అదర్ ప్రొడక్ట్స్ అన్నిటికీ అనౌన్స్ చేశారు. సో ఈ వీక్ లో ఏం చూస్తాం? సో ఈ వీక్ లో స్పెసిఫిక్ గా ఏంటంటే హౌ టు బిల్డ్ ఎ గ్రేట్ యాప్. సో మనం స్టార్టింగ్ ఆ యాప్ లాగిన్ యాప్ ఒకటి క్రియేట్ చేసామండి. బట్ విల్ సీ హౌ డు వి ఎక్స్టెండ్ దోస్ యాప్ టు జనరల్ ప్రిన్సిపల్స్ ఏముంటుంది అనేది ఈ వీక్ లో కవర్ చేస్తాను. ఇట్ ఇంక్లూడ్స్ ఫ్రమ్ బేసిక్స్ ఎసెన్షియల్స్ నుంచి బెస్ట్ ప్రాక్టీస్ అన్ని కూడా విల్ సీ యాజ్ వి గో అలాంగ్. సో లాస్ట్ వీక్ ఇంకా క్వశ్చన్స్ ఏం లేవు కదండి. సో ఈ వీక్ అంతా కూడా మనం ఈ యుఎఫ్ఐ లాస్ట్ వీక్ అంతా కూడా అంటే మన ఫియర్ అడ్మినిస్ట్రేషన్ వాటి గురించి కానీ ఆ ఎక్సర్సైజెస్ చూసాం. చెప్పండి. లేవండి. ఓకే. సో మీకు స్పెసిఫిక్గా యూఎఫ్ఐ ఆల్రెడీ మీరు వర్క్ చేసి కొంత ఫెమిలియారిటీ ఉందా, లేదంటే వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ జీరో అండి? సో దాన్ని బట్టి వీల్ ఎక్సైజ్ నేను అంటే అలాంటి ఎక్సైజ్ సజెస్ట్ చేస్తాను. సో మీ కంఫర్టబుల్ ఫ్యాక్టర్ బట్టి విల్ గివ్ ఎక్సైజ్ ఈచ్ డే. అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఏమీ లేదండి. జస్ట్ నేను మామూలుగా బ్లాగ్స్ అయ్యి చూసి నేను ట్రై చేసినవి తనని అడిగి చేయటం అలా అంతే తప్ప ఎక్స్పీరియన్స్ అంటే అయితే ఏమీ లేదండి. ఓకే, ఫైన్. అంటే ఎందుకంటే నేను ఎక్సైజ్ కూడా ఏంటంటే నేను ఆ టైప్ ఆఫ్ ఎక్సైజ్ ఇలిస్ట్రేటివ్ నేనైనా మీకు డెమోన్స్ట్రేట్ ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తాను, చేయడం కోసం అందుకు అడుగుతున్నాను. సో ఓకే, ఫైన్ అండి. సో వేరెవర్ ఇఫ్ యూ నో దట్ కాన్సెప్ట్ నాకు చెప్పండి. సో దట్ వీల్ ఆ ఎక్సైజ్ అంటే వీల్ పార్క్ ఇట్ అండ్ వీల్ సీ సమ్ మోర్ ఎక్సైజ్ అనమాట. సో అంటే మీరు ఆల్రెడీ తెలిసిన అనుకోండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ న్యూ కాన్సెప్ట్స్. అందులో మీకు ఏవైతే మీకు ఫెమిలియర్ లేదో అవి వీల్ డిస్కస్ ఆన్ దోస్. సో అందుకని ఫైన్. సో జనరల్గా ఏంటంటే ఏ అప్లికేషన్ అయినా మనకి ఫేజెస్ ఉంటాయి కదా, డెవలప్మెంట్ ఫేజ్ అంటాం కదా. సో ఎస్ఏపి ఏంటంటే ఒక స్పెసిఫిక్గా వీళ్ళు డిజైన్ గేట్స్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొస్తారండి. డిజైన్ గేట్స్ అని అంటే మీరు ఏ కస్టమర్కైనా బిల్డ్ చేయండి అప్లికేషన్, కానీ ఫియరీ లుక్ అండ్ ఫీల్ లాగా మీరు డిజైన్ చేయాలి అని వాళ్ళు స్టిపులేట్ చేస్తారు. ఫియరీ అని అనేసి బ్రాండింగ్ యాక్సెస్ కదా. సో ఎస్ఏపి కూడా చాలా కేర్ తీసుకుంటుంది. సో మన వాళ్ళు షిప్ చేసే ప్రొడక్ట్ ఇప్పుడు ఒక యాప్ మనం ప్లాన్ కస్టమర్ ప్రాజెక్ట్స్ అని తీసుకున్నాం. ఆ ప్లాన్ కస్టమర్ ప్రాజెక్ట్స్ అనేది ఒక రియల్ ఎస్టేట్ అయినా యూజ్ చేయొచ్చు, ఒక లీడింగ్ కాఫీ చైన్ సప్లయర్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఎనీబడి కెన్ యూజ్. సో వీళ్ళు ఒక్క స్పెసిఫిక్ కస్టమర్ కి దృష్టిలో పెట్టుకొని యాప్ బిల్డ్ చేశారు అనుకోండి, సో ఎస్ఏపి విల్ ఫెయిల్. అప్లికేషన్ యూజేజ్ అనేది చాలా ఫెయిల్ అవుతుంది. సో గ్లోబల్లీ అరౌండ్ 500 కస్టమర్స్ ఉన్నారనుకోండి, డిఫరెంట్ యూజ్ కేస్. వాళ్ళు అసలు రీటైల్ కస్టమర్ అవ్వచ్చు, దే కుడ్ బి పెట్రోలియం కస్టమర్ అవ్వచ్చు. సో ఎనీ కస్టమర్. సో ఈ డిస్కవర్, డిజైన్, డెవలప్ ఈ 3 ఫేసెస్ అనేది ఎస్ఏపి రికమెండ్ చేస్తుంది. ఎందుకంటే మీరు ఏ కస్టమర్ అయినా తీసుకోండి, మీరు ఏ సొల్యూషన్ అయినా బిల్డ్ చేయండి, మీ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దర్ డొమైన్ ఆర్ ఎనీథింగ్, అండ్ ఆ కస్టమర్కి మాత్రమే అన్నట్టు కూడా మీరు డిజైన్ చేయకూడదు. సో ఫియరీ గైడ్ లైన్స్ మెయిన్ ఇంటెన్షన్ అదండి. సో మనం వీక్ 1లో జస్ట్ ఫియరీ గైడ్ లైన్స్ చూసాం కదా. సో ఎవ్రీ టైమ్ ఇనిషియల్గా మీరు డెవలప్ చేసేటప్పుడు ఇట్స్ రికమెండేషన్ అండి. సో గైడ్ లైన్స్ మీరు హ్యాండీగా పెట్టుకోండి. అదే కంట్రోల్ని మనం ఎన్ని విధాలుగా మనం బెటర్గా అప్లికేషన్లో యూజ్ చేయలేదని ఇన్ఫర్మేషన్ అది చాలా చిన్నది అవనియండి. లైక్ ఒక టెక్స్ట్ మెసేజ్ చూపించాలి, ఎన్ని విధాలుగా ఆ టెక్స్ట్ మెసేజ్ చూపించవచ్చు అనేది ఇక్కడ చాలా కేర్ తీసుకొని వాళ్ళకి మనకు ఒక గైడ్ లైన్ డిజైన్ చేశారు. సో ఎస్ఏపి ఫియరీ ఆప్ట్ చేస్తే సరిపోతుంది. సో మన ఎక్సైజ్ అనేది కూడా ఎస్ఏపి ఫియరీ ఉంటుందండి. ఈ ఎక్సైజ్ కూడా అంటే మనం ఆల్మోస్ట్ మీరు మొబైల్ డివైస్ అన్నిటికి కూడా అడాప్ట్ అయ్యి మనం యూజ్ చేస్తాం. సో ఈ మొబైల్లో మన మీరు బిల్డ్ చేసిన అప్లికేషన్ ట్రై చేయాలంటే ఒక ఎస్ఏపి ఫియరీ క్లయింట్ అని ఒక అప్లికేషన్ ఉన్నదండి. సో ఎస్ఏపి ఫియరీ క్లయింట్ అని మీరు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎస్ఏపి ఫియరీ క్లయింట్. సో ఇదేం చేస్తుందంటే మీరు మన ఎనీ యాప్ మీకు లోకల్గా ఎలాగైతే యాప్ ఉంటుందో ఆ యాప్ లాగా మీరు ఇప్పుడు ఇక్కడ డిజైన్ చేసింది ఇది కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. ఇది ఫ్రీ టు యూస్. సో మీరు బిల్డ్ చేసిన అప్లికేషన్స్ కానీ కూడా మీ మొబైల్లో మీరు ఇది ఎస్ఏపి ఇది ఇచ్చిందండి. ఇట్స్ నాట్ ఎ థర్డ్ పార్టీ. సో ఎస్ఏపి అఫీషియల్గా యూఎఫ్ఐ యాప్స్ కన్జ్యూమ్ చేయడానికి ఇచ్చింది. సో ఎస్ఏపి ఎస్సీ అంటే ఇట్స్ ఎస్ఏపి షిప్డ్ ప్రొడక్ట్. సో దీంతో అడ్వాంటేజ్ అంటే మొబైల్లోని మనం ఒక డెడికేటెడ్ యాప్ రెగ్యులర్గా మనం ఫోన్లో యూస్ చేసే యాప్ లాగా ఫియర్ని కూడా కన్జ్యూమ్ చేయడానికి ది గేవ్ ఎన్ యాప్.
ఇది ఇన్‌స్టాల్ చేసుకొని మీరు లాగిన్ చేసినప్పుడు ఇట్ విల్ ఆస్క్ ఫర్ మీరు లాస్ట్ టైమ్ మీ గిట్‌హబ్‌లో చేశారు కదండీ ఎక్సర్సైజ్ ఫియర్ హ్మ్. ఎలిమెంట్ అప్లికేషన్. సో, ఈ అప్లికేషన్ మీరు యాక్సెస్ చేయొచ్చండి. ఇది క్లౌడ్‌లో మీరు డిప్లాయ్ చేశారు గనుక వెబ్ ఐడీతో ఇట్ కెన్ బి హ్మ్. ఇంటిగ్రేటెడ్ విత్ దిస్ ఫియరీ క్లయింట్. ఆ యూఆర్ఎల్ మీరు డిప్లాయ్ చేసిన యూఆర్ఎల్ ఈ క్లయింట్‌లో యాడ్ చేస్తే యూ కెన్ యూజ్ యువర్ ఓన్ ఫస్ట్ మొబైల్ యాప్ మీరు బిల్డ్ చేసినట్టు యూ కెన్ స్టార్ట్ యూజింగ్ ఇట్. మీకు కావాలంటే సింపుల్ యూజ్ కేసెస్ కూడా ఈ ఎక్సర్సైజెస్ ఈ వీక్‌లో మీరు లైక్ మీకు మొబైల్‌లో యాక్సెస్ చేయాలనుకున్న లైక్ డే టు డే మీ ప్రొఫైల్ అయినా ఒక సింపుల్ ఫార్మ్స్ ద్వారా మన ఆహ్, మీ రెజ్యూమ్ అనుకోండి. పోనీ రెజ్యూమ్ వైస్‌గా అయినా ఒక ఫార్మ్‌లా క్రియేట్ చేసి అది మొబైల్‌లో మీరు ఓపెన్ చేసేటట్టు మీరు ఒక సింపుల్ పేజ్ వన్ పేజ్ అప్లికేషన్ చేసుకొని దాన్ని మీరు మొబైల్‌లో చూసుకోవచ్చు. సో, ఇదేంటంటే మొబైల్ అప్లికేషన్స్ కూడా మనం కావాలంటే డెడికేటెడ్‌గా యూఐఫై టెక్నాలజీ యూజ్ చేసి మొబైల్ సొల్యూషన్స్ మనం బిల్డ్ చేయొచ్చు. యాస్ ఆఫ్ నౌ కస్టమర్స్ ఇంకా అంత దాకా రావట్లేదండి. సో, యూఎఫ్ఐకి మొబైల్ అప్లికేషన్స్ కింద కూడా మనం యూజ్ చేయొచ్చినా కూడా సినారియోస్ అన్ని లేవు. సో, కస్టమర్స్ ఇంకా ఏంటంటే దే ఆర్ స్టిల్ అట్ ద డెస్క్‌టాప్ లెవెల్. ఓకే. సో, పాయింట్ టు పాయింట్ సొల్యూషన్స్ దాకా రావట్లేదు. సో, పాయింట్ టు పాయింట్ సొల్యూషన్స్ అనంటే ఇప్పుడు క్యూఆర్ రీడర్స్, బార్‌కోడ్ స్కానర్స్. సో, ఇలాంటివన్నిటికేంటంటే మొబైల్ విల్ బి మోర్ మనం ల్యాప్‌టాప్‌తో క్యూఆర్ స్కానింగ్ అవి చేయడం అనేది ఇట్ వోంట్ బి సో ఇంట్యూటివ్. యాహ్! సో, అలాంటి కేసెస్‌లో ఎయిదర్ బార్‌కోడ్ స్కానర్ ఒక బార్‌కోడ్ ద్వారా అయినా చేయొచ్చు అనుకుంటారు. సో, అలాంటి అప్లికేషన్స్‌కి అంటే మొబైల్ యాప్ ఉంటే మోర్ రిలవెంట్‌గా ఉంటుంది. సో, అలాంటి పిన్ పాయింట్ సొల్యూషన్స్ గ్రాడ్యుయల్‌గా ఎవాల్వ్ అయ్యేటప్పుడు ఆహ్, సేమ్ స్కిల్ సెట్‌ని మనం మొబైల్ యాప్స్ డిజైన్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి. లైక్ సో, మనం డెవలప్ చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో, ఆ టెక్నిక్స్ ఏంటనేది కూడా ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. సో, అప్పుడేంటంటే మనకు మొబైల్‌లో కూడా ఇట్ ఇట్ విల్ బి రియల్లీ ఎ గ్రేట్ యాప్. సో, ఇది ఇలాంటి ఎసెన్షియల్స్ అన్నీ కూడా మనం ఈ వీక్‌లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ విల్ సీ ఎక్సర్సైజ్ కూడా ఆ లైన్స్‌లో చూస్తాం. ఓకే. ఫైన్. సో, డిస్కవర్ అండ్ డిజైన్ ఫేజ్ తర్వాత ఐ విల్ జస్ట్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ సో, డెవలప్‌మెంట్ వచ్చేసరికి మనకి సింపుల్ యూజ్ కేస్ ఉంటాయి. సమ్ మీడియం కాంప్లెక్సిటీ ఉంటాయి. సో, ఏ వెరీ కాంప్లెక్స్ సినారియోస్ ఉంటాయి. సో, ఈ డెవలప్‌మెంట్ చేసేటప్పుడు సింపుల్ యూజ్ కేస్ అంటే లైక్ డైరెక్ట్‌గా మనం ఫియర్ ఎలిమెంట్స్ యూజ్ చేసామనుకోండి. సో, మన ఫియర్ ఎలిమెంట్స్ అంటే స్టాండర్డ్ లిస్ట్, రిపోర్ట్, వర్క్ లిస్ట్, అనలిటికల్ యాప్ గాని, ఓవర్‌వ్యూ పేజ్ గాని. సో, ఓవర్‌వ్యూ పేజ్ మీడియం కాంప్లెక్సిటీ కిందొస్తుంది. ఎందుకంటే అది ప్రతి యాప్‌కి అది ఒక ఫ్రంట్ ఇంటర్ఫేస్ యాప్ కింద. సో, ఈ సింపుల్ అండ్ మీడియం కాంప్లెక్సిటీ అని ఎందుకు డిఫైన్ చేస్తున్నామనంటే మనకొక యూజ్ కేస్ ఇస్తారు. వాళ్ళు ఒక యాప్‌లా చెప్పరు ఎప్పుడూను. లైక్ మనకొక సినారియో చెప్తారు. ఓకే. లైక్ ఎవ్రీడే టైమ్ షీట్ ఫిల్ చేయాలని సంథింగ్. సో, టైమ్ షీట్ ఫిల్ చేయాలనేసరికి టాస్క్ ఈస్ డిఫైన్డ్ ఆల్రెడీ. అంటే సో, ఓకే. ఎప్పుడు మనం సింపుల్ కింద, మీడియం కింద, కాంప్లెక్స్ కింద ఇనిషియల్‌గా కస్టమర్ ఇచ్చినప్పుడే హౌ డు వి సెగ్రిగేటెడ్ యాస్ సింపుల్, కాంప్లెక్స్ అండ్ మీడియం అనేది. ఓకే. యాప్ ఎసెన్షియల్స్. ఒక టైమ్ షీట్ యాప్ అన్నారంటే ఆహ్, ఆహ్, ఫ్రమ్ వాళ్ళ రిక్వైర్మెంట్ నుంచి వీళ్ళు అండర్‌స్టాండ్. సో, టూ మెనీ నావిగేషన్స్ ఉండకూడదు. సో, యూజర్ క్విక్‌గా ఎవ్రీడే యూజ్ చేసే యాప్. సో, వెదర్ దే ఆర్ యూజింగ్ ఎవ్రీడే ఆర్ నాట్. సో, దే విల్ యూజ్ ఎవ్రీడే. అంటే లీస్ట్ అమౌంట్ ఆఫ్ క్లిక్స్ ఉండాలి. రైట్? సో, నంబర్ ఆఫ్ యాక్షన్ ఐటెమ్స్ షుడ్ బి వెరీ లెస్. యాక్షన్స్ లైక్ నేను జస్ట్ ఒక ఫ్యూ ఫీల్డ్స్ ఎంటర్ చేసి ఐ షుడ్ బి ఏబుల్ టు సబ్మిట్. అంటే లెస్ దెన్ 10 సెకండ్స్ ఆర్ 30 సెకండ్స్‌లో మనము ఈ టాస్క్ అచీవ్ చేయగలిగితే ఇట్ విల్ బి మోర్ ప్రొడక్టివ్ యాప్. అంతే కదండీ. సో, ఈ యాహ్! ఈ యూజ్ కేస్‌కి రోజు మీరు ఇప్పుడు ఒక కంపెనీలో మీరు అంటే ఎవ్రీ ఆర్గనైజేషన్ ఏంటంటే జనరల్‌గా వాళ్ళు టైమ్ షీట్స్ వేరియస్ ఫార్మ్స్‌లో యూజ్ చేస్తారు. సో, ఇక్కడ టాస్క్ ఏమంటే ఎవ్రీడే కస్టమర్ యూజ్ చేస్తాడు. అండ్ ఫ్యూగా ఉంటే ఇట్ విల్ బి వెరీ క్విక్ అండ్ టు సబ్మిట్. సో, ఇలాంటి పారామీటర్స్ ఉంటాయి. సో, ఇది మనం ఆహ్, వాళ్ళు ఎంత కాంప్లెక్స్ సినారియో ఇచ్చినా వి హావ్ టు బ్రేక్ డౌన్ ఇంటూ వెరీ సింపుల్ యాప్ కింద మనం బ్రేక్ డౌన్ చేయాలి. దేర్ విల్ బి సర్టెన్ సినారియోస్ అండి. లైక్ వాళ్ళు ఒక డాష్‌బోర్డ్ ఏదో అడుగుతారు. ఆ డాష్‌బోర్డ్‌లోనే అంటే మాకు సపోజ్ అన్ని సిస్టమ్స్ మనకు ఆల్ సిస్టమ్స్ అన్నీ గూడా మన డాష్‌బోర్డ్స్‌లో మాకు అలర్ట్స్ రావాలి అని అంటారు. లైక్ వాళ్ళు మానిటర్ చేసే ప్రాసెస్ ఉన్నాయనుకోండి. లైక్ సప్లయర్ నుంచి ఎన్ని ఇన్వాయిసెస్ వస్తున్నాయి. అండ్ ఫైనాన్స్ టీమ్ నుంచి ఎన్ని ఇన్వాయిసెస్ వస్తున్నాయి. ఇలాంటి వేరియస్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక డాష్‌బోర్డ్ అప్లికేషన్ కావాలి. ఆ అప్లికేషన్స్‌లో మాకు అన్ని అలర్ట్స్ రావాలి అని ఇలా స్పెసిఫిక్ సినారియో అడిగారు. సో, ఇదేంటంటే
ఇక్కడ వీఆర్ ఫ్రీ టు యూస్ మోర్ ఇలిస్ట్రేషన్ కోసం సమ్ చార్ట్స్ అవి యూస్ చేయొచ్చు. సో వీఆర్ గెటింగ్ సమ్ ఇన్పుట్స్. ఓకే, వీళ్ళు అన్ని సిస్టమ్స్ సప్లయర్ ఫినాన్స్ చూడాలనుకుంటున్నారు. మనకి రూమ్ స్పేస్ లైక్ ఆన్ ద పేజ్ వీ హ్యావ్ ఎ లిమిటెడ్ స్పేస్. సో లిమిటెడ్ స్పేస్ ని ఎఫెక్టివ్ గా యూజ్ చేయాలంటే ఇఫ్ ఒక టేబుల్ నేను సప్లయర్ టేబుల్ కింద కూడా చూపించవచ్చు, అండ్ ఫినాన్స్ ఏరియాకి ఐ కెన్ యూజ్ వన్ మోర్ టేబుల్ లైక్, బట్ దే ఆక్యుపై టూ మచ్ స్పేస్, అంతే కదండి. సో దేర్ కుడ్ బి టూ మెనీ ఫీల్డ్స్ ఇన్ సప్లయర్, అండ్ ఫినాన్స్ లో కూడా చాలా ఫీల్డ్స్ ఉంటాయి. అవన్నిటిని నేను పోర్ట్రే చేస్తాడు సమ్ డాష్ బోర్డ్ లాగా రావాలనుకుంటే ఇట్ మే నాట్ బి మోర్ మీనింగ్ఫుల్. ఆ కేసులో ఏంటంటే ఐ మైట్ ప్రిఫర్ టు యూస్ సమ్ చార్ట్స్. సో ఇలా సమ్ హింట్స్ వస్తాయి అనమాట బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో చార్ట్స్ చూసేటప్పుడు ఏంటంటే ఇట్ బికమ్స్ మీడియం కాంప్లెక్సిటీ. ఎందుకంటే ఈ డేటాని మనం చార్ట్స్ లో కన్వర్ట్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్. సో పికింగ్ రైట్ చార్ట్స్ అండ్ ఆ డేటాని కూడా మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. సో ఎక్స్ యాక్సిస్ కింద ఏం తీసుకోవాలి, సో వై యాక్సిస్ కింద ఏం తీసుకోవాలి. సో మన దగ్గర చాలా టేబుల్స్ ఉంటాయి సప్లయర్ లో, ఫినాన్స్ లో కూడా చాలా టేబుల్స్ ఉంటాయి. కానీ ఏది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది బిజినెస్ కి? నేను ఇప్పుడు సప్లయర్ లో అనుకోండి, నాకు టైం అనేది కీగా ఉంటుంది, లైక్ వెన్ ఇట్ ఈస్ బీయింగ్ సప్లైడ్. వేరే ఫినాన్స్కి వచ్చేసరికి కాస్ట్, టైం కాదండి, ఇక్కడికి వచ్చేసరికి కాస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. సో అట్ వాట్ కాస్ట్ అని. సో బేస్డ్ ఆన్ ఫీల్డ్ బట్టి వీ హ్యావ్ టు టేక్ ప్రయారిటీ అండి. సో ఈ కేసులో నేను ఎక్స్ యాక్సిస్ ప్రిఫర్ చేసిన, ఏ అదర్ కాలం యూజ్ చేసిన టైం అనేది ఒక యాక్సిస్ కింద నేను తీసుకుంటాను. ఫినాన్స్ ఏరియా వచ్చేసరికి కాస్ట్ అనేది వన్ యాక్సిస్ కింద తీసుకుంటాను. సో దే ఆర్ లైక్ కీ ఏరియాస్ అనమాట. సో ఆ విధంగా అంటే వీల్ రూల్ అవుట్ 90 కాలమ్స్. సో ఇక్కడ 10 కాలమ్స్ అని అనుకోండి, ఒక కాలం మనం ఒకటి ఫిక్స్ చేసామంటే మిగతా కాలమ్స్ వాళ్ళ ఇష్టం. సో వాళ్ళు ఏవి కావాలంటే అవి, మనం ఒక బార్ చార్ట్ తీసుకున్నాం అనుకోండి, మీరు ఏపీఐకి వెళ్ళారంటే సో మీరు శాంపిల్స్ తీసుకోండి. సో శాంపిల్స్ ఆర్ డెమో యాప్స్, సో ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో ఇక్కడ శాంపిల్స్ లో అయినా ఎక్కడైనా మనకి సమ్, ఇక్కడ ఇవన్నీ కూడా మీరు శాంపుల్ అప్లికేషన్స్ అన్ని కూడా మీరు డైరెక్ట్ గా కూడా యాక్సెస్ చేయొచ్చండి. there is some chart demo అని ఒక అప్లికేషన్ ఉంది. సో ఐ జస్ట్ ట్రై టు ఓపెన్ దిస్. సో ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ సమ్ ప్రాఫిట్, కాస్ట్, రెవెన్యూ అని ఇక్కడ వేరియస్ యాక్షన్. ఇక్కడ మీరు ఒక ఆ ఏరియాలో చూసారంటే ఇక్కడ సిమిలర్ గా ప్రాఫిట్ అండ్ కాస్ట్ అండ్ రెవెన్యూ తీసుకున్నారు. సో దే హ్యావ్ టేకెన్ కాస్ట్ as వన్ యాక్సిస్ అండి. సో ఎక్స్ యాక్సిస్. ఇక్కడ వచ్చేసరికి వేరియస్ కాలమ్స్ లో ఆడియో ఎక్విప్మెంట్ అవ్వచ్చు, ఆల్టర్నేట్ మూవీస్ అవ్వచ్చు, యాక్షన్ మూవీస్ అవ్వచ్చు. సో ఇది ఏవైనా అవ్వచ్చు అండి. సో కేటగిరీస్, డిఫరెంట్ కేటగిరీస్ ని వేరియస్ కలర్స్ లో ఈ చార్ట్ తీసుకున్నారు. సో అదే బార్ కాకుండా సమ్ లైన్ చార్ట్ తీసుకున్నారు. అదే డేటాని ఈ విధంగా చూపిస్తారు. సో ఒక యాక్సిస్ లో మీరు కాస్ట్ తీసుకున్నారు, ఇంకో యాక్సిస్ లో వేరియస్ కాలమ్స్ అనుకోండి. సో సేమ్ డేటాని మనం ఇలా ఈ రైట్ డేటా, ఏ డేటా మన చార్ట్స్ చూపిస్తే బాగుంటుందని, అది మనం వీ కెన్ ఆస్క్ దోస్ క్వశ్చన్స్ ఆల్వేస్. మన సెట్ ఆఫ్ రికమెండేషన్స్ ఇలా ఐడెంటిఫై చేయొచ్చు. సర్టెన్ టైంలో న్యూట్రల్ వచ్చాయనుకోండి, న్యూట్రల్ వచ్చేటప్పుడు దేర్ విల్ న్యూట్రల్ కేసెస్ లైక్ అది మీకు సప్లయర్ ఇన్ఫర్మేషన్ తెలియదు, ఫినాన్స్ ఇన్ఫర్మేషన్ తెలియదు, ఏంటో తెలియదు. సో అలాంటప్పుడు కూడా మీరు డిఫరెంట్ కేటగిరీస్ ఉంటే వీ కెన్ పిక్, వీ హ్యావ్ పై చార్ట్ అని అంటాము. సో పై చార్ట్స్ అవి ఉంటాయి. సో పై చార్ట్స్ పిక్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఇన్ దిస్ ఎక్సెస్ దే హ్యావెంట్ యూజ్ ఇట్, బట్ ఇలా డేటా ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కంట్రోల్ యూస్ చేసిన తర్వాత ఇవి మీరు మల్టిపుల్ టైమ్స్ రీక్రియేట్ చేయగలదండి. సో అన్నిటికీ కూడా స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది. ఇది స్టాక్ చార్ట్ అని. సో ఇలా వేరియస్ విజువలైజేషన్స్ యూస్ చేయొచ్చు. సో అవైలబుల్ స్క్రీన్ ఏరియా బట్టి మనం టైప్ ఆఫ్ చార్ట్స్ కూడా మనం యూస్ చేస్తాం. మన స్క్రీన్ ఏరియా ఇప్పుడు సపోజ్ ఇందాకలా మనం ఇక్కడ ఇలిస్ట్రేషన్ లో మనం చూసాం, ఇక్కడ స్క్రీన్ ఏరియా చాలా తక్కువ అండి. ఇక్కడ చూసారంటే సో ఇక్కడ మనం అన్ని చార్ట్స్ మేబీ మనం ఫిట్ చేయాలి. సో ఇలా యూజ్ చేసే వాటిని మైక్రో చార్ట్స్ అంటారు. ఇప్పుడు 89 అనేది కూడా సమ్ చార్టే. సో ఇట్ ఈస్ ఎ మైక్రో చార్ట్. సో అలాగా మనం సినారియో టు సినారియో బట్టి విల్ పిక్. సో ఒక చార్ట్ సక్సెస్ కూడా మనం చేస్తాము. సో సో ఇక్కడ మీరు చూసారంటే సో ఇది యూఐ సూట్ డాట్ కామన్స్ డాట్ చార్ట్ కంటెంట్. ఇక్కడ మొత్తం కంప్లీట్ గా ఆల్ చార్ట్స్ కి ఇలిస్ట్రేషన్, ఇక్కడ శాంపుల్ ఎగ్జాంపుల్. హియర్ దే హ్యావ్ ద కంట్రోల్ కాల్డ్
సో ఇక్కడ డిఫరెంట్ చార్ట్స్ వీ కెన్ యాక్సెస్. దిస్ ఇస్ సింపుల్ అప్లికేషన్. రైట్. సో ఇక్కడ ఒక ఫీచర్ ఉంటుంది వేరే మన టేబుల్ కింద కావాలంటే టేబుల్ కింద, చార్ట్ కింద కావాలంటే చార్ట్ కింద. మీరు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ మీరు బెటర్గా చూసారంటే ఇది ఇక్కడ లైన్ చార్ట్ కింద చూపించారు. సో కస్టమర్ ఇన్ కేస్ బోత్ ఆప్ట్ చేసుకున్నారు. సో మనం టేబుల్ కింద యూస్ చేయొచ్చు. సో ఇలాంటి టేబుల్నే మనం చార్ట్ కింద ప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ సేల్స్ పెర్ మంత్, సో స్టేటస్, సేల్స్ క్వార్టర్, కాస్ట్, యూనిట్ ప్రైస్ ఏంటి, సో ఇలాంటి సమ్ కాలమ్స్ ఉన్నాయి. సో దాన్ని ఏంటంటే సింపుల్ టాగుల్ బటన్ తోటి చార్ట్ కింద కావాలంటే చార్ట్ కింద, టేబుల్ కింద కావాలంటే టేబుల్ కింద. సో యూస్ కేస్ బట్టి సినారియో టు సినారియో మనం ఆప్షన్స్ అనేది మనం పిక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇలాంటివి మీడియం కాంప్లెక్సిటీ కింద మనం తీసుకుంటాం. సో ఇట్ ఇన్వాల్వ్స్ నాట్ ఓన్లీ జస్ట్ టేబుల్ డేటా, బట్ విల్ హ్యావ్ సమ్ ఎడిషనల్ గా మనం రాంగ్ డేటా తోటి మనం చార్ట్ చూపించామంటే ఇట్ విల్ అగైన్ గివ్ రాంగ్ ఇంప్రెషన్. సో వీ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ దోస్ ఆస్పెక్ట్స్. సో ఇది ఒక కేస్ అండి. సో కాంప్లెక్స్ సినారియో అనేసరికి ఎలా ఉంటుందంటే, సో సింపుల్ సినారియోస్ ఇవి, ఫియరీ ఎలిమెంట్స్ యాప్స్ ఇలాంటి కేసెస్. అండ్ ఒక సింగిల్ పేజ్లోనే మనం ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వీ విల్ బి ఏబుల్ టు ఫిట్ అనేవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కేసెస్ యూస్ చేయాలి. కాంప్లెక్స్ సినారియో ఎలా ఉంటుందంటే, మనం ఒక టాస్క్ సపోజ్ ఐ టేక్ ఎనీ యూస్ కేస్, సపోజ్ జిఎస్టీ అన్నది. సో ఇండియాలో 2 years బ్యాక్ సో ట్యాక్స్ సింప్లిఫికేషన్ కి జిఎస్టీ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. సో ఆల్మోస్ట్ ఎవ్రీ సెక్టర్ టచ్ అయిందండి ఈ న్యూ రెగ్యులేషన్ అనేది. సో ఈ జిఎస్టీ రెగ్యులేషన్ కి ఏమైందంటే, రియల్ సినారియోలో ఇది రియల్ సినారియో అండి. సో ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ మీరు ట్యాక్స్ డైరెక్ట్ అంటే మనం అలాగే పర్సనల్గా మనం ట్యాక్స్ ఎలాగైతే పే చేస్తామో, కంపెనీస్ కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేసే రా మెటీరియల్స్ కానీ, వాళ్ళ ప్రొడక్ట్స్ కానీ, ఫినిష్డ్ ప్రొడక్ట్స్, సో డ్యూరింగ్ ప్రాసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో అయ్యే వాటిని ప్రొడక్ట్స్ అంటాము. వేరే B2C కస్టమర్స్, అదర్ కస్టమర్స్ నుంచి మనం ప్రొక్యూర్ చేసేవన్నీ రా మెటీరియల్స్ కింద ఉంటాయి. సో ఈ ఫినిష్డ్ ప్రొడక్ట్స్, సో వేరియస్ కేటగిరీ బట్టి వేరియస్ టాక్సేషన్ అనేది ఉంటుందండి. సో ఫినిష్డ్ ప్రొడక్ట్ అంటే ఒక రకంగా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది, అండ్ రా మెటీరియల్ అంటే ఒక రకంగా జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ దిస్ విల్ బి లైక్ వేరియస్ సినారియో. సో ఇక్కడ ఏంటంటే అదే అప్లికేషన్, సో వీళ్ళేంటంటే సో కాస్ట్ అనాలిసిస్ అనే యాప్ ఒకటి అనుకున్నాం. లైక్ ఈ కాస్ట్ అనాలిసిస్ యాప్ వేరియస్ స్టేజెస్ ఉన్నాయి. లైక్ ఇట్ ఈస్ మూవింగ్ త్రూ వేరియస్ స్టేజెస్. సో ఇలాంటి స్టేజెస్ కి దే వాంట్ టు డిజైన్ వన్ అప్లికేషన్. ఓకే, మీకు క్లియర్గా ఏంటంటే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసేటప్పుడే మనకి, అంటే మేబీ సమ్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసేటప్పుడు దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ, సార్ ఇలా జిఎస్టీ రెగ్యులేషన్ వస్తుంది, ఒక మన అప్లికేషన్ ఏంటంటే బిల్డ్ చేయాలనుకుంటున్నాం, మన కాస్ట్ అంతా కూడా మన ఫ్లో ఎలా ఉన్నదని మనం నోటీస్ చేయాలనుకుంటున్నాము. సో హౌ కెన్ వి బిల్డ్ అని అడిగారు. సో ఇలాంటి సినారియోలో మనం ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఓకే సార్ స్పెసిఫిక్గా ఎవరున్నా, సో యూజర్, సో హూ విల్ బి యూజింగ్ దిస్ అప్లికేషన్, సో దాన్ని పర్సన్ అని అంటాం. సో ఎండ్ యూజర్, like who will be using this application, so వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ ఇట్. సో ఎండ్ యూజర్, ఇన్ కేస్ యూజర్ ఎవరంటే ఈజ్ ఎ లైక్ సేల్స్ రిప్రజెంటేటివ్ అయినా, ఏ సేల్స్ మ్యాన్ అయినా, సో రీజనల్ ఫినాన్స్ హెడ్ అయినా, సో అలా ఫినాన్స్ ప్రొఫెషనల్. సో వాళ్ళ డే టు డే జాబ్ ఏంటి అనేది వీ హ్యావ్ టు నోట్ డౌన్, అండ్ అందులో మనం పెయిన్ పాయింట్స్ అనేవి మనం నోటీస్ చేయాలి. సో ఇది ఏంటంటే, నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే కాంప్లెక్స్ ఏంటంటే, వీ షుడ్ అండర్స్టాండ్ హౌ టు బిల్డ్ అప్లికేషన్. సో ఇక్కడ ఇన్ని ఫ్లోస్ ఉన్నాయి, మనం ఓన్లీ డేటా చూపించాం అనుకోండి, డేటా విల్ నాట్ బి యూస్ఫుల్ టు ద మ్యాటర్. నేను రా మెటీరియల్ ప్రొడక్ట్ నేమ్ చూపించవచ్చు, ఈ కేసులో రా మెటీరియల్ అన్నాను కనుక, సో ప్రొడక్ట్ నేమ్ చూపించి దానికి ఒక, అంటే నేను ఇక్కడ జస్ట్ బిల్డింగ్ వన్ ఒక లేబుల్ కంట్రోల్, ఒక టేబుల్ కంట్రోల్ యాడ్ చేసి చూపించడం నేను ఇమీడియట్గా చూపించండి. బట్ కస్టమర్స్ వోంట్ ఎక్స్పెక్ట్ దట్. నేను ఎందుకే ఇది గుడ్ యాప్, గ్రేట్ యాప్ బిల్డ్ చేయాలంటే కావాలనేది ఎసెన్షియల్స్ ఎందుకు అంటున్నానంటే, ఈ థాట్ ప్రాసెస్ అనేది వీ షుడ్ అండర్స్టాండ్. సో ఒక యాప్ కస్టమర్ కి యూజ్ అయ్యేలా ఎలా బిల్డ్ చేయాలనేది ఇట్స్ ఆర్ట్.
సో వీ షుడ్ అండర్స్టాండ్ దోస్ టెక్నిక్స్ అండి. సో ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ నేను లైక్ సోప్ సోప్ ప్రొడక్ట్ నేమ్ తీసుకుంటాం, దాని కాస్ట్ చూపిస్తున్నాము అండ్ జిఎస్టీ సో బేసిక్ ఎలిమెంట్స్ తీసుకుంటాం. కాస్ట్ 25, జిఎస్టీ వచ్చేసరికి 5 అనుకోండి. సో ఇలాంటి ఎలిమెంట్స్ జనరల్గా ఇలా ఉండదు, బట్ సో ఇలాంటి ఎలిమెంట్స్ ఇలా చూపించాను, ఇట్ మే నాట్ బి యూస్ఫుల్ టైమ్. సో వీఆర్ షోయింగ్ ద డేటా కరెక్ట్, జిఎస్టీ చూపిస్తున్నాము, వాళ్ళు అడిగిన కాస్ట్ చూపిస్తున్నాము, బట్ ప్రొడక్ట్ నేమ్ చూపిస్తున్నాము, బట్ ఇట్ విల్ నాట్ మేక్ ఎనీ సెన్స్ టు దెమ్. సో వీ నీడ్ టు ఆస్క్, సార్ మీ ఈ డేటాని ఏ విధంగా యూజ్ చేస్తారు? సో ఫస్ట్ క్వశ్చన్, సో వీ నీడ్ టు హ్యావ్ ఈ యూజర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ అయితే హౌ విల్ దే గోయింగ్ టు యూజ్ దిస్? సో డే టు డే, లైక్ how quarterly, so how frequently they'll use, so general questions. And what are their day-to-day tasks? సర్టెన్ టైమ్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్ గా క్వశ్చన్స్ ఆన్సర్స్ రావండి, ఇండైరెక్ట్ గా వస్తాయి. లైక్ బేస్డ్ ఆన్ మనం ఈ క్వశ్చన్స్ అడిగేటప్పుడు కూడా వీ హ్యావ్ టు ఆస్క్ ఇన్ డిఫరెంట్. సో వాట్ ఆర్ ద డే టు డే టాస్క్ అని అంటే, సో వాళ్ళ పెయిన్ పాయింట్ ఏంటి? ఇప్పుడు రోజు ఈ డేటాని సమ్ ఎక్సెల్స్ ద్వారా షేర్ చేసుకుంటూ ఉండొచ్చు, బట్ దే విల్ నాట్ బి ఏబుల్ టు నో లాస్ట్ 1 వీక్ నుంచి వాళ్ళకి డే టు డే, లైక్ ఎవ్రీ వీక్ దే ఆర్ మానిటరింగ్ దిస్ రిపోర్ట్స్ త్రూ ఎక్సెల్. వీక్లీ జిఎస్టీ ప్రైసెస్ ఫర్ ప్రొడక్ట్స్ త్రూ ఈమెయిల్ వస్తున్నాయి అని చెప్పారు అనుకోండి ఆన్సర్. సో డే టు డే టాస్క్ అంటే మాకు వీక్లీ ఒక ఎక్సెల్ వస్తుంది, సో ఆ ఎక్సెల్ లో ప్రైస్ మానిటర్ చేస్తామని అన్నారు. సో ఈ ఎక్సెల్ ద్వారా మానిటర్ చేస్తుంటే లాస్ట్ వీక్ ఏ ప్రైస్ ఉన్నో దే కాంట్ రిమెంబర్, అండ్ ఈ వీక్ న్యూ ప్రైసెస్ తో రావచ్చు. సో ఎవ్రీ టైం సేమ్ ప్రైస్ తో వాళ్ళు రిలీజ్ చేయాలని రూల్ లేదు, సో న్యూ ప్రైసెస్ తో వస్తారు. సో లాస్ట్ వీక్ నేను ఎంత యూస్ చేసానో తెలియదు, సో ఈ వీక్ నాకు న్యూగా ఎంత వస్తుందో నాకు తెలియదు. సో ఇలా దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్. సో వీ అండర్స్టూడ్ సమ్ పెయిన్ పాయింట్. సో దే ఆర్ యూజింగ్ ఇట్ క్వార్టర్లీ. సో ఈ కాస్ట్ అనలిసిస్ అప్లికేషన్ అనేది క్వార్టర్లీ దే ఆర్ యూజింగ్ ఇట్, అండ్ కరెంట్లీ ఏంటంటే వాళ్ళకి ఎక్సెల్ ద్వారా ఈ డేటా వస్తుంది. సో దే వాంట్ టు హ్యావ్ సమ్ గుడ్ సొల్యూషన్ విచ్ విల్ సాల్వ్ దర్ ప్రాబ్లమ్ ఆఫ్ ట్రాకింగ్ ద కాస్ట్. సో అప్పుడు మనం ఏంటంటే దీన్ని 3 యాప్స్ కింద మనం బ్రేక్ డౌన్ చేయొచ్చు. 3 యాప్స్ కింద ఎందుకు అంటున్నానంటే, వేర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ అయ్యి, సో రీజనల్ గా రా మెటీరియల్ స్టేజ్ అనుకోండి, సో కాస్ట్ అనాలిసిస్ ఆఫ్ రా మెటీరియల్స్. సో డేటా అనేది విజువలైజేషన్ చాలా చేంజ్ అవుతుంది. సో ఒక యాప్ తీసుకొని మన ఈ రా మెటీరియల్స్, ఫినిష్ ప్రొడక్ట్స్ అనేది ఒక కేటగిరీ కింద కరైనా ఇవ్వచ్చు ఇదే అప్లికేషన్ ని. లేదు అని అంటే ఇఫ్ దేర్ ఆర్ 2 డిఫరెంట్ గైస్ సేల్స్, సో వేరియస్ పీపుల్ ఉన్నప్పుడు వీ కెన్ బ్రేక్ డౌన్ ఇంటూ 3 యాప్స్ వేర్ ఇలా రా మెటీరియల్స్ ఒకటి, సో సేల్స్ అనాలిటిక్స్, సేల్స్ కాస్ట్ అనాలిటిక్స్ అని ఇలా మల్టిపుల్ యూస్ కేసెస్ చేయొచ్చు. సో ఇక్కడ పెయిన్ పాయింట్ ఈ క్వార్టర్లీ యూస్ చేస్తున్నాడు, మేబీ సేల్స్ ప్రొఫెషనల్ రోజు యూస్ చేస్తారు. సో వాళ్ళ డేటాని ఏ విధంగా విజువలైజ్ చేస్తారు అనేది ఇట్ చేంజెస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో ఆ పర్సన్ పెయిన్ పాయింట్ ని సాల్వ్ చేస్తుంది యాప్ అనేది మనకి కీ క్రక్స్ అవుతుందండి. సో ఈ కేసులో ఏంటంటే ఐ కెన్ బ్రేక్ డౌన్ ఇంటూ 3 ఏరియాస్ వేర్ ఇలా కాస్ట్ అనాలిసిస్ కేటగిరీ ఫర్ రా మెటీరియల్స్ అని, సో సేల్స్ కాస్ట్ అనాలిటిక్స్ అని, అండ్ ఫర్ ఫినిష్ ప్రొడక్ట్స్ కి అండ్ ఒక సెర్చ్ అప్లికేషన్ టు సెర్చ్ ఆల్ అనేది, సో సెర్చ్ ప్రొడక్ట్స్. ఇక్కడ మీరు నోటీస్ చేశారంటే దిస్ ఇస్ లైక్ జనరల్ రోల్, దిస్ ఈస్ ఫర్ సేల్స్ రోల్. ఇవన్నీ కూడా యాజ్ ఎ డెవలపర్ మనమే కమ్యూనికేట్ చేయాలండి, సో హౌ టు ప్రెజెంట్ ద అప్లికేషన్ అనేది. దిస్ ఇస్ ఫర్ ఎ ఫైనాన్స్ రోల్. మీరు ఇక్కడ నోటీస్ చేస్తుంటే ఒక ఫినాన్స్ అప్లికేషన్ కింద ఒక ఫినాన్స్ రిప్రజెంటేటివ్ యూస్ చేస్తే దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్వార్టర్లీ యూస్ చేస్తారు, ఒక చార్ట్ కింద మనం చూపించవచ్చు.
వేర్ ఇట్ విల్ షో క్వార్టర్లీ ఇంక్రీజ్ అయిన గ్రాఫ్ ని మనం ఇలా చూపించవచ్చు, వేర్ హౌ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ద కాస్ట్ అనేది. సో ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్. ఓకే, లాస్ట్ క్వార్టర్ లో ప్రైసెస్ డిక్లైన్ అయిందా, సో ఐ థింక్ వీ కెన్, సో యూజర్స్ సేల్స్ తగ్గాయి అంటే దే కెన్ ఇప్పుడు ఇంక్రీజ్ చేయడం ప్రైస్ కరెక్ట్ కాదు అని దే విల్ నాట్ ఇంక్రీజ్ ద ప్రైస్ ఫర్ నెక్స్ట్ మంత్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ కి. సో దే విల్ టేక్ ఏ కాల్ బేస్డ్ ఆన్ దిస్ అనాలిసిస్. సో లాస్ట్ 1-2 months డేటాని వీఆర్ గివింగ్ దెమ్ ఇన్ ఎ సింగిల్ చార్ట్, సో దట్ హ్యూజ్ చంక్ ఆఫ్ టేబుల్స్ డేటాస్ అన్ని కూడా మనం చూడకుండా దే విల్ ఏబుల్ టు టేక్ డెసిషన్ క్విక్లీ. సో మన మోటో ఏంటంటే దే షుడ్ బి ఏబుల్ టు అనలైజ్ ద డేటా మోర్ క్విక్లీ అండ్ మోర్ క్లీన్లీ. సో అది మన ముందున్న టాస్క్ ఫర్ దిస్ అప్లికేషన్. సో వేరే ఇక్కడ సేల్స్ అనలిటిక్స్ వచ్చేసరికి హియర్ దే ఆర్ యూజింగ్ డే టు డే. ఇక్కడ క్వార్టర్లీ యూస్ చేస్తే డే టు డే యూస్ చేస్తాం. సో డే టు డే యూస్ చేసేటప్పుడు ఏంటంటే లైక్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని, సో ఇక్కడ కాస్ట్ కన్నా వీళ్ళు నెంబర్ ఆఫ్ ఐటమ్స్, సో వాల్యూమ్ చూస్తారు వీళ్ళు. లైక్ ఓకే, నేను సేల్స్ టార్గెట్ క్వార్టర్, నేను లాస్ట్ వీక్ ఒక 100 కస్టమర్స్ ఈ ప్రొడక్ట్ పర్చేస్ చేశారంటే, సో ఈ క్వార్టర్లో ఫోర్కాస్ట్ సో ఈ కమింగ్ క్వార్టర్లో ఎంత నేను ప్రొడక్షన్ చేయాలి, అర్థమవుతుంది కదండి. సో సినారియో అర్థమవుతుందండి. అంటే ఇది అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పరండి, ఉండవండి ఇవి. ప్రాబ్లం ఏంటంటే ఈ వీళ్ళు మీరు ఎందుకు అడగలేదు అని అడుగుతారు మనకి అప్లికేషన్ అంతా అయిపోయిన తర్వాత. మీకు అర్థమవుతుందా? సో మనం ఏంటంటే మనం ఫీల్డ్స్ అదే అప్లికేషన్ అదే ప్రోగ్రామ్ అండి. సో మనం ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ మీరు అందుకే నేను క్లౌడ్ లాగిన్ లో మీరు మిగతా అప్లికేషన్ అన్ని కూడా ఒకసారి అన్ని నోటీస్ చేయండి. అక్కడ ఒక మీరు ప్లాన్ కస్టమ్ ప్రాజెక్ట్స్ అంటే అసలు ఎలాంటి ఫీల్డ్స్ వాడుతున్నారు, అట్లా ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు. సో మన అది ఆర్ట్ అండి. సో అప్లికేషన్ డిజైనింగ్ అంటే కంట్రోల్స్ మీకు నేను ఈ ఎండ్ ఆఫ్ ద వీక్ తర్వాత నీకు బేసిక్ అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా అప్లికేషన్ బిల్డ్ చేసేస్తారు. బిల్డ్ చేయడంతో ప్రాబ్లమే కాదు. సో అది బిల్డింగ్ అప్లికేషన్ అనేది మీకు నేను రెగ్యులర్ గా నేను ఒక 2 weeks పాటు మీకు ఎక్సెస్ ఇచ్చాను అనుకోండి, నేను రోజు మీరు స్ట్రక్ అయినవని నేను రిజాల్వ్ చేస్తూ ఇలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తే యూ విల్ మాస్టర్ దట్. ఓన్లీ థింగ్ విత్ టైం గ్రాడ్యువల్ గా కంట్రోల్స్ ఇవన్నీ మనకి ఫింగర్ టిప్స్ లో ప్రాక్టీస్ చేస్తే విల్ గెట్ ఇట్. బట్ ఎండ్ ప్రొడక్ట్ బాగుందా లేదా అనేది మాత్రం చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకొని చేసినా వాళ్ళు దే కెన్ డంప్ ద ఏదో ఒక రీజన్ చెప్పి దే కెన్ డంప్ ద అప్లికేషన్. సో యూజర్స్ ఏంటంటే వీళ్ళు కమ్యూనికేట్ చేయరు క్లియర్ గా, మాకు ఏం కావాలనేది వాళ్ళు చెప్పరు, కానీ మాకు ఫ్యాన్సీగా కావాలి మాత్రం చెప్తారు. ఆ ఇన్ఫర్మేషన్ మనకు సరిపోదు బిల్డ్ చేయడానికి. సో ది లాస్ట్ సో అదేంటంటే వీ షుడ్ ట్రై టు గ్రాబ్, సరే మీ పెయిన్ పాయింట్ ఏంటి సార్ అనేది మనం క్లియర్ గా ఆర్టికులేట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేజ్ లో. అందుకే ఈ డిజైన్ డెవలప్ ఫేజెస్ అని ఎందుకు అంటున్నానంటే మనం డెవలప్మెంట్ చేయడం ఎంతైతే క్రిటికల్ ఆ ముందు ఫేజ్ కూడా చాలా క్రిటికల్ అని చెప్పడం కోసమే ఇంత ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ సినారియోస్ అండి. సో సో ఒక కస్టమర్ వాల్యూమ్, ఒక సేల్స్ రిప్రజెంటేటివ్ అంటే 100 కస్టమర్స్ వాల్యూమ్ సేల్ అయితే, సో బేస్డ్ ఆన్ ఎ ఫోర్కాస్ట్ ఇన్ ఏ 20 days లైక్ క్వార్టర్ లో మనకి లైక్ 3 months, సో 3 times ద వాల్యూమ్. సో ఇన్ వీక్ అలా ఉంటుంటే సో 100 into 4 week 100 into is 400 per month and it comes around to quarter like 1200. సో వాల్యూమ్ ఫోర్కాస్ట్ ఏంటంటే ఓకే 1200 వరకు కస్టమర్ ఆర్డర్స్ రావచ్చు. సో మన ప్రొడక్షన్ ప్లానింగ్ కూడా ఎలా ఉండాలంటే అట్లీస్ట్ ఇఫ్ 1200 ప్రొడక్ట్స్ వస్తున్నాయంటే ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ దట్ ఆర్ మినిమం మీట్ అవ్వాలి. సో నేను ఇప్పుడు 2000 ఆర్డర్స్ సేల్స్ రిప్రజెంటేటివ్ సార్ 2000 మ్యానుఫ్యాక్చర్ చేయండి అని అనుకోండి, ఇట్స్ ఏ లాస్ ఫర్ ద కస్టమర్. లైక్ 800 అనేది క్వార్టర్ లో మూవ్ అవ్వవు, ఇది ప్రొడక్ట్స్ అని కూడా ఎక్స్పైర్ అయిపోతాయి. సో ఎవ్రీథింగ్ హ్యాస్ సమ్ 6 months వ్యాలిడిటీ ఆర్ ఎక్స్పైరీ డేట్ అది పెడతాం. సో మీరు ఓల్డ్ కస్టమర్స్ విల్ వెరీ కాన్షియస్, లైక్ ఫ్రెష్ ప్రొడక్టే ఆప్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో యాజ్ ఎ సేల్స్ రిప్రజెంటేటివ్ యూ ఫెయిల్ టు అనలైజ్ ఇట్. నీకు ఎక్సెల్ డేటా నేను ఇచ్చాను అనుకోండి, నేను నాకు 1 day పట్టేస్తుంది ఆ డేటా నేను చెక్ చేసుకొని చూసి ఫోర్కాస్ట్ చేసి, సార్ మీకు అడిగారు నేను రేపటి నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి, ఎన్ని ఆర్డర్స్ చేయాలి అని మీకు అడిగారు. సో సేల్స్ గా కింద మీ రోల్ ఏంటంటే మీరు నెక్స్ట్ క్వార్టర్ కి ఫ్యాక్టరీ నుంచి ఎన్ని ప్రొడక్ట్స్ రిలీజ్ అవ్వాలని మీరు డెసిషన్ తీసుకోవాలి. మీరు ఆ డెసిషన్ తీసుకోవడానికి ఇన్ని ఎక్సెల్స్ నేను పంపించిన మెయిల్లో చెక్ చేసి మెయిల్స్ అన్ని చెక్ చేసి ఓకే లాస్ట్ వీక్ 100 ఉంది నేను ఎక్సెల్ క్యాల్కులేట్ చేసుకున్నాను అనుకోండి, రేపు కాదు కదా మీరు ఇంకో 1 week తీసుకున్నా కూడా యూ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎ డెసిషన్.
Yeah. సో ఆ పెయిన్ పాయింట్ మనం అండర్స్టాండ్ చేసుకొని దాన్ని అడ్రస్ చేయగలిగితే వి సాల్వ్ అవర్ ప్రాబ్లం. సో ఓకే. అది కీ అండి. సో అండ్ ఫైనల్ గా జనరల్ రోల్. సో మనకు రోలే తెలియదు అన్నారు. సో ఫినాన్స్ గాయ్ కాదు, సేల్స్ గాయ్, జనరల్ రోల్. సో జనరల్ రోల్ అని అంటే ఏంటంటే దే వాంట్ టు లుక్ ఎస్ ద ప్రొడక్ట్స్. సో నేను ఒక సెర్చ్ అప్లికేషన్ ఇస్తాను, ఒక టేబుల్ ఇస్తాను. దానికి ఏం చేస్తానంటే దే సెర్చ్. సో రిన్ ప్రొడక్ట్ కి ప్రైస్ ఎంత. సో దే చెక్ ద ప్రైస్ అండ్ ఓకే లాస్ట్ ఇయర్ ఏ ప్రైస్ ఎంత. ఓకే లాస్ట్ ఇయర్ కూడా మనం 10 లో ఉంచాము. సో లోవర్ టికెట్ సైజు మనం 12 రూపీస్కి మించి పెంచకూడదు. సో అంటే ఓకే. సడన్ గా మీరు ఒక 10 ని 15 చేశారనుకోండి, ఇట్స్ లో మార్జిన్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఏంటంటే డ్రాస్టిక్ ప్రైస్ చేంజ్ వస్తే వేరే కస్టమర్ ప్రొడక్ట్కి వెళ్ళిపోతారు. లైక్ ఇప్పుడు షాంపూస్ అయినా ఏమైనా 1 రూపీ 2 రూపీ టికెట్ సైజ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే సో దే ఆర్ లైక్ రిటైన్ చేయడానికి కస్టమర్ని. ఓకే. సో సో అవేంటంటే వెరీ ప్రైస్ సెన్సిటివ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే నేను రిటైల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను, బట్ యూ కెన్ అప్లై దిస్ కాన్సెప్ట్స్ టు ఎనీ ఏరియా. సో మీరు ఒక ఆయిల్ తీసుకున్నారు అనుకోండి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ. సో దే మై ఇట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్ అదర్ డైనమిక్స్. సో డొమైన్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. సో అంటే మనం ఆ డొమైన్ లో సర్టెన్ ట్రావెల్ చేశాక వీళ్ళు అండర్స్టాండ్ దేర్ పెయిన్ పాయింట్స్. అంటే ప్రతి ఓకే. డొమైన్ కి ఒక పెయిన్ పాయింట్స్ ఉంటుంది. నేను ఇక్కడ రిటైల్ కేసెస్ లో చెప్తాను, ఇక్కడ కాస్ట్, వాల్యూమ్ ఇలాంటివి ఎక్కువ దేర్ పెయిన్ పాయింట్స్. ఓకే మేబీ ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకున్నాను, వాళ్ళ పెయిన్ పాయింట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఎంత ఇంట్రెస్ట్. లైక్ లోన్స్ ఇచ్చాము, ఇంట్రెస్ట్ ఎంత ఉన్నది, తగ్గిందా పెరిగిందా, అంటే మన అండర్స్టాండింగ్ ద డొమైన్ నాలెడ్జ్ అలా హెల్ప్ అవుతుంది. ఓకే. సో మన రాంగ్ క్వశ్చన్స్ అట్ ద రాంగ్ డొమైన్ అడగకూడదు. సో వీ షుడ్ అండర్స్టాండ్ దేర్ బ్యాక్గ్రౌండ్. సో కస్టమర్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాడు అనేది కూడా అది ఎసెన్షియల్ చెక్ అండి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ సమ్ డొమైన్ నాలెడ్జ్. సో డొమైన్ నాలెడ్జ్ తో వీ షుడ్ ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్. సో ఇలా అంటే దేర్ విల్ ఆల్వేస్ సింగిల్ పర్సన్ టాస్క్ కాదు. నేను ఇక్కడ చెప్పేవి కూడా సింగిల్ పర్సన్ టాస్క్ కాదు. దేర్ విల్ బి ఎ టీమ్, బట్ ఫ్రమ్ ద టీమ్ వీ నీడ్ టు గ్యాదర్ దిస్ ఆల్ ఇన్ఫర్మేషన్. మీరు డైరెక్ట్ గా కస్టమర్నే అడగక్కర్లేదు. మేబీ మీ మేనేజర్ ఉన్నా, మీ టీమ్ లో ఉన్నా. సో ఒక వేరే ఇప్పుడు రిక్వైర్మెంట్స్ అన్నిటికీ ఒక ఎవరైనా బిజినెస్ అనలిస్ట్ ఎవరైనా ఉన్నారు అనుకోండి. సో వీ నీడ్ టాస్క్, సార్ ఐ నీడ్ దిస్ ఇన్ఫర్మేషన్, నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి, ఎవరు వాడతారు, వాళ్ళ డే టు డే టాస్క్ ఏంటి, సో ఈ అప్లికేషన్ ద్వారా వాట్ దే వాంట్ ఇచ్చి. సో ఈ క్వశ్చన్స్ కి వాట్, వై అండ్ వెన్ అనేవి మనకి క్లియర్ గా డిఫైన్ చేస్తే వీ కెన్ డెలివర్ బెటర్ ప్రొడక్ట్. సో సర్టెన్ కేసెస్ లో మనకి ఏ ఇన్ఫర్మేషన్ రాదండి. సో అది కూడా చెప్తున్నాను. సో సర్టెన్ టైంలో ఏంటంటే దే విల్ నాట్ రివీల్ ఎనీథింగ్. సో లేదు మీకు ఆల్రెడీ డాక్యుమెంట్ షేర్ చేసాం కదా, దాన్ని బట్టి చేయండి అని అంటారు. సో దే విల్ బి వెరీ డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి అవుట్ సైడ్ రియల్ టైంలో. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదో డాక్యుమెంట్ ఇస్తారు, లైక్ దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అని అంటారు. సో ఆ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ మనం స్టడీ చేసి వీ నీడ్ టు ఫిగర్ ఇట్ అవుట్ అండ్ ఇంటర్నల్ గా టీమ్ కి సార్ దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్, సో దీన్ని ఇలా చేస్తామని సమ్ ప్రోటోటైప్ చేసి ఆ ప్రోటోటైప్ ని మనం ప్రెజెంట్ చేస్తాం. అంటే జనరల్ గా కొన్ని కేసెస్లో ఎలా ఉంది, ఒక డాక్యుమెంట్ ఇచ్చేస్తారండి, రిక్వైర్మెంట్ డీటెయిల్స్ డాక్యుమెంట్ అని చెప్పి. దాన్ని బేస్ చేసుకొని మనకు అర్థమైంది, మనం ఒక ప్రోటోటైప్ డిజైన్ చేస్తాం. ప్రోటోటైప్ అంటే అది మాక్ అనమాట. సో రియల్ డేటా ఏం కాకుండా మాక్ స్క్రీన్స్ అవి చేస్తాం. సో అవి చేసిన తర్వాత దాన్ని ప్రెజెంట్ చేస్తాము. ప్రెజెంట్ చేసిన తర్వాత అప్పుడు బిజినెస్ ఏంటంటే ఓకే ఓకే కానీ మాకు అప్పుడు వాళ్ళు డిస్కస్ చేస్తారు. సో వాళ్ళు కూడా ఏంటంటే సర్టెన్ టైమ్స్ కస్టమర్ దే డోంట్ నో అబౌట్ ద టెక్నాలజీ, రైట్. సో మనం ఏం బిల్డ్ చేస్తామో, మనం ఏం ఇస్తాం అనేది వాళ్ళకి తెలియదు. సో మనకు అర్థమైన ఇన్ఫర్మేషన్ ని మనం ఒక అప్లికేషన్ ఫామ్ లో ప్రెజెంట్ చేస్తాము. అండ్ దాని నుంచి మనం ఇన్పుట్స్ అడుగుతాం, సార్ దిస్ ఈస్ వాట్ వీ అండర్స్టూడ్. సో డాక్యుమెంట్ లో చూసాము, మీ పెయిన్ పాయింట్ అంటే మీరు ఒక సేల్స్ రిప్రజెంటేటివ్ గా ఈ ఏరియాలో వాల్యూమ్ అది చూస్తున్నారు. సో కరెక్ట్ అస్ ఇఫ్ యూర్ రాంగ్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఈ యాప్ డిజైన్ చేసామని ఈ ప్రోటోటైప్ చూపించవచ్చు. వాళ్ళు మేబీ దే కెన్ కమ్ బ్యాక్, ఓకే సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంది, బట్ మా రిక్వైర్మెంట్ అది కాదు, మేము ఒక జనరల్ ఆడియన్స్ కి ఈ అప్లికేషన్ అనుకున్నాం. ఓకే, సో అప్పుడు మనం అగైన్ విల్ గో బ్యాక్ అండ్ విల్ రీడిజైన్ ద ప్రోటోటైప్. సో ఓకే సార్ మీ ఇన్పుట్స్ అనేది తీసుకొని వీల్ బెటర్ గా డిజైన్ చేసి విల్ షో యూ ప్రోటోటైప్. సో దాన్ని వీళ్ళు సైన్ ఆఫ్ అని అంటారు. ఫైనల్ గా రిక్వైర్మెంట్ ని సైన్ ఆఫ్ చేసిన దాన్ని ఫ్రీజ్ అనమాట. సో ఇంకా నో మోర్ చేంజెస్ ఇన్ ద రిక్వైర్మెంట్. సో రిక్వైర్మెంట్ ఎప్పుడైతే సైన్ ఆఫ్ చేస్తారో దే ఆర్ అగ్రీయింగ్ దట్ బిల్డ్ చేయండి అని. సో ఎప్పుడైనా కస్టమర్ నుంచి మనం ప్రోటోటైప్ అయినా డిజైన్ చేసైనా వీ షుడ్ టేక్ ఏ క్లియర్ అగ్రిమెంట్ దట్ ఇవి ఫైనల్ గా రిక్వైర్మెంట్స్.
సో దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు యూస్ ద డేటా. సో ఆ ఇన్ఫర్మేషన్ మనం యూస్ చేసి బెటర్గా మనం డిజైన్ చేయాలి. ఓకే. ఇది జనరల్ బేసిక్స్ ఆఫ్ వేరియస్ వేస్. సో ఈ విధంగా వీల్ అండర్స్టాండ్ ద కస్టమర్ బెటర్. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ముందు చేసేవండి. అండ్ సో మనం ఈ గిట్ హబ్ లో ఆల్రెడీ జస్ట్ లోకల్ ఎన్విరాన్మెంట్ లో మీరు ఇప్పుడు వెబ్ ఐడిలోనైనా వీటిలోనైనా గిట్ హబ్ ఎందుకు వాడతామనంటే వేరియస్ ఏ స్టేజెస్ మీరు ఈ రోజు డెవలప్ చేసిన అప్లికేషన్ మనం టూ వీక్స్ బ్యాక్ డెవలప్ చేసిన అప్లికేషన్ అయినా ఈ రోజు మాడిఫై చేయాలన్నా, సో 10 మెంబర్స్ మాడిఫై చేయాలన్నా, ఎనీ మెంబర్ ఆఫ్ పీపుల్ మాడిఫై చేయాలన్నా రియల్ టైంలో మనం వర్క్ చేయొచ్చండి. సో అదేంటంటే వెర్షన్ మెయింటైన్ చేయడానికి ఇట్ విల్ బి బెటర్. సో ఇది ఏం చేస్తుందంటే మన గ్రాడ్యువల్ మనం వన్ ఇప్పుడు కస్టమర్ డే 1 లో వచ్చారండి. సో మనం ఒక ప్రోటోటైప్ బిల్డ్ చేస్తాం. సో దాన్ని మాడిఫై చేసి అన్ని చేంజెస్ చేస్తాం. వాళ్ళు సడన్ గా ఒక 2 వీక్స్ సార్ మీరు ఒక 2 వీక్స్ బ్యాక్ మాకు ఒక చూపించారు కదా ప్రోటోటైప్, అదే బాగున్నట్టుంది, అదే కంటిన్యూ చేద్దాం అని అంటారు. ఇలాంటి కేసెస్ వస్తాయండి. సో అప్పుడు ఏంటంటే వీఆర్ ఆల్మోస్ట్ అట్ స్టేజ్ వేర్ అదంతా డిలీట్ చేసి ఎక్కడో పడేస్తుంటాం. సో ప్రోటోటైప్ 1 ఒకటి బిల్డ్ చేస్తాం. కస్టమర్ అరే వీళ్ళు చెప్పింది ఇనిషియల్ కేసులో కూడా బాగుంది కదా, సో అది కూడా యూస్ చేద్దాం. లేదా వీ హ్యాడ్ సమ్ థాట్స్ ఆన్ దిస్, ఇక్కడ మనం సమ్ సర్టెన్ వర్క్ చేసాము అండ్ ఫీచర్స్ అన్ని కూడా వీఆర్ ట్రైంగ్ టు కమ్ బ్యాక్ మేబీ. లేదంటే గ్రేట్ ఒక బగ్ ఏదో ఇప్పుడు సో ప్రోటోటైప్ 1 ఉన్నది, లేదా మనం రిలీజ్ లాస్ట్ టైం ఒక న్యూ ఫీచర్స్ యాడ్ చేసాం. సో మనం సమ్ న్యూ ఫీచర్స్ యాడ్ చేసాము అండ్ అన్ఫార్చునేట్లీ వెర్షన్ 1లో యాడ్ చేసిన ఫీచర్స్ అన్ని స్టేబుల్గా రన్ అవుతున్నాయి. బట్ వెర్షన్ 2లో రన్ చేసిన ఫీచర్స్ అన్ని కూడా సమ్ ఎర్రర్స్ ఉన్నాయి అన్నారు. లైక్ టూ మెనీ బగ్స్ ఉన్నాయి. సో అప్లికేషన్ యూజబుల్గా లేదు. ఆ కేసులో ఏంటంటే వీ హ్యావ్ టు రోల్ బ్యాక్ టు ద స్టేబుల్ వెర్షన్, రైట్? మనం అదంతా కోడ్ అంతా కూడా మనం కరెక్ట్ చేసి ఫిక్స్ చేసి అయినా సరే ఇట్ విల్ ల్యాప్స్ ఎ లాట్. బట్ క్విక్గా మనం రోల్ బ్యాక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి ప్రొఫెషనల్ సినారియోస్ వస్తాయి. సో ఒక్కొక్క ఆర్గనైజేషన్లో ఒక్కొక్క టూల్ వాడతారు. సో గిట్ హబ్బే వాడాలని కాదు, గిట్ హబ్ ఈస్ ఓపెన్లీ అవైలబుల్ అండ్ మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్. అండ్ ఎస్ఏపీలో కూడా వెబ్ ఐడిలో వీటిలో కూడా దే ఆర్ యూజింగ్ గిట్ హబ్ ఓన్లీ. సో సర్టెన్ కేసులో కస్టమర్స్ మైట్ బి యూజింగ్ డిఫరెంట్ ప్రొడక్ట్. లైక్ జీరా కూడా కొంత బగ్స్ ట్రాకింగ్ కార్డ్కి యూస్ చేస్తారు. సో డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. సో బీట్ ఎనీ ప్రొడక్ట్. సో ఎస్విఎన్, టాటాయిస్ ఎస్విఎన్ అనేది అలా వేరియస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఓపెన్ సోర్స్ అయితే. సో ఇలాంటి వేరియస్ ఆ ప్రోటోటైప్ మనం బ్యాక్ రివర్ట్ చేయాలన్నా, ఆ ఫీచర్స్ మనం పిక్ చేసుకోవాలన్నా, ఈ ప్రోటోటైప్ నేను ఒక బ్రాంచ్ కింద క్రియేట్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, ఎనీ టైం నేను కావాలంటే దాన్ని రిఫర్ చేయొచ్చు. గిట్ హబ్లో ఒక సెపరేట్ రిపోజిటరీ క్రియేట్ చేసుకున్నానండి. ఓకే. ఇట్ విల్ బి సేవ్డ్ ఫర్ ఎవర్. ఎనీ టైం వాళ్ళు డెమాన్స్ట్రేషన్ అయినాక వీ కెన్ క్విక్లీ షో దెమ్. ఆల్వేస్ మన డాక్యుమెంట్స్ అని ఏమైనా అంటే ఆర్గనైజ్గా లేకపోతే దే విల్ బి లాస్ట్ అండి. విల్ నాట్ బి ఏబుల్ టు రీకలెక్ట్ దెమ్ ఆర్ పిక్ దెమ్ అప్. మనం చేసిన ప్రతి ఎఫర్ట్ని ఇఫ్ యూఆర్ స్టోరింగ్ ఇట్ సమ్వేర్, మీరు సమ్ టైమ్ ఎనీ టైం మీరు చూసినా కూడా యూ కెన్ కమ్ అండ్ చెక్ దిస్. ఓకే, సో ఫ్యూరీ ఎలిమెంట్స్కి నేను ఇది లాస్ట్ టైం నేను అనలైజ్ చేశాను. వన్స్ యూ స్టార్ట్ ఇంపోర్టింగ్ అండ్ స్టార్ట్ చేసేసరికి మీరు స్క్రాచ్ జీరో నుంచి స్టార్ట్ చేయరు. యూఆర్ ఆల్రెడీ స్టార్టింగ్ విత్ సమ్ స్టార్టింగ్ పాయింట్. యూ హ్యావ్ క్రాస్ సర్టెన్ పాత్ అండ్ అక్కడి నుంచి మీరు ఐటరేట్ చేస్తారు. సో యూ కెన్ ఇంప్రూవ్ యువర్ అప్లికేషన్. సో నేనైనా ఇప్పుడు మీ క్లాస్ అప్పుడు నేను సంథింగ్ చేశాను అనుకోండి, సమ్ అదర్ టైమ్తో సమ్ అదర్ ఐడియా వచ్చింది అనుకోండి, ఐ విల్ జస్ట్ ఇంప్రూవ్ అపాన్ దట్ ఐడియా. సో గ్రాడ్యువల్ గానే ఏ అప్లికేషన్ అయినా బిల్డ్ అవుతుంది. డే 1 నుంచి మనకి పర్ఫెక్ట్ యాప్ అయితే బిల్డ్ కాదు. సో గ్రాడ్యువల్ గా మనం బిల్డ్ చేస్తాం. కానీ గిట్ హబ్ లాంటి టూల్ హెల్ప్ తీసుకుంటే ఏంటంటే డే 1లో సమ్ ఫీచర్స్ యాడ్ చేస్తాం, డే 2లో సమ్ అదర్ ఫీచర్స్ యాడ్ చేస్తాం. అలా గ్రాడ్యువల్ గా వెన్ వీ స్టార్ట్ యాడింగ్ ఎ ఫీచర్ అట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ గెట్ సమ్ గుడ్ ప్రొడక్ట్. సో గ్రేట్ యాప్ బిల్డ్ చేయడానికి సమ్ వెర్షన్ కంట్రోల్ టూల్ ఏంటంటే ఇట్ ఎయిడ్స్ అస్ ఇన్ లాంగ్ రన్. సో లాంగ్ రన్ లో ఒక మంచి యాప్ బిల్డ్ చేయడానికి ఇట్ విల్ హెల్ప్ అస్. సో అందుకు గిట్ హబ్ యూజ్ చేస్తాం. అండ్ ఇది ఒక సింపుల్ ఎక్సర్సైజ్, ఒకసారి విల్ సీ అండి. సో ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కనుక మీరు వెబ్ ఐడిలో ఆల్రెడీ లాస్ట్ టైం మనం లాగిన్ పేజ్ ఒకటి చేసాం కదండి. సో విల్ జస్ట్ గో బ్యాక్ టు. సో ఇది నా కేసులో ఇక్కడ అప్లికేషన్ అండి. సో వెబ్ ఐడిలో
ఇనిషియల్లీ వి క్రియేటెడ్ వన్ Fiori మాడ్యూల్ అని ఒకటి క్రియేట్ చేసాము. సో ఐమ్ జస్ట్ రన్నింగ్ దిస్ అప్లికేషన్. సో మీరు ప్రీవియస్గా చూసారంటే, సో వీ హ్యాడ్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేస్తారు కదా. సో ఇక్కడ మీరు క్రియేట్ చేస్తారు కదా లేఅవుట్ ఎడిటర్ ద్వారా. చేస్తాను. సో ఈ లాగిన్ అప్లికేషన్, సో దీన్ని మీరు ఇప్పుడు సెపరేట్ గా మీరు ఒక ఇది ప్రాజెక్ట్ కింద మనం డిప్లాయ్ చేసి, సో నేను ఏంటంటే సర్టెన్ ఇంప్రూవ్ చేశాను. సో మనం ఒక ప్యానల్ యాడ్ చేసాం. సో సమ్ ర్యాండమ్ గా లాస్ట్ టైం యాడ్ చేసింది. సో ఐ క్లీన్డ్ అవుట్. ఇక్కడ మనం లాగిన్ చేసిన వెల్కమ్ దగ్గర ఒక ప్రొఫైల్ ఇమేజ్ తీసుకున్నాం, లాగిన్ సైన్ అప్, అండ్ వీ హ్యాడ్ దిస్ ఫంక్షనాలిటీ ఈ విధంగా. సో యూఆర్ లాగ్డ్ ఇన్. సో ఈ ఎక్సెస్ అనేది మనం లాస్ట్ టైం చేసాము. సో గ్రాడ్యువల్ గా ఈ అప్లికేషన్స్ ఇలా దీన్ని ఫర్దర్ గా మనం గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాము. సో ఈ అప్లికేషన్ ని మనం ఇప్పుడు గిట్ హబ్ లో సేవ్ చేయడం ఎలా. సో బేసిక్ రిపోజిటరీ క్రియేషన్ ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాము. సో గిట్ ప్యానల్ ఫీచర్స్ ఉంటాయని ఇవన్నీ నోటీస్ చేసాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు క్రియేట్ వన్ సెపరేట్ రిపోజిటరీ ఫర్ దిస్. సో ఇది ఒక ప్రాజెక్ట్ అని తీసుకున్నాం అండి. ఇదేంటంటే ఒక కలెక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్ గురించి ఇది యాసిడ్ ఇక్కడ ఇది మెయింటైన్ చేయండి. బట్ ఇది కాకుండా యూ కెన్ క్రియేట్ వన్ మోర్ రిపోజిటరీ. ఓకే, డెడికేటెడ్ గా వీఆర్ కన్సిడరింగ్ దిస్ యాజ్ వన్ బిగ్ ప్రాజెక్ట్ కింద కన్సిడర్ చేస్తాం. సో దీన్ని డెడికేటెడ్ గా వీఆర్. సో నేను నిన్న ఫియరీ టీమ్ అని ఒకటి క్రియేట్ చేసాం కదండి. సో జస్ట్ బేసిక్ ఒకటి క్రియేట్ చేశాను నేను. సో మీరు జస్ట్ న్యూ రిపోజిటరీ ఒకటి జస్ట్ క్రియేట్ చేసి డమ్మీ రిపోజిటరీకి జస్ట్ యూఆర్ఎల్ మీరు ఇది జస్ట్ కాపీ చేసుకొని రెడీగా ఉంటే సరిపోతుంది. So step one is just have one సో స్టెప్ వన్ అంటే మీరు ఒక ఏదైనా రిపోజిటరీ జస్ట్ ఫ్రెష్ రిపోజిటరీ క్రియేట్ చేసుకోవడం స్టెప్ వన్. సో వన్స్ ఆ స్టెప్ ఇక్కడ ఏంటి మీకు ఒక యూఆర్ఎల్ అనేది మీకు రెడీగా ఉండాలి. సో ఈ యాక్టివిటీ మనం వీఆర్ ఫెమిలియర్. సో ఎస్టర్డే జస్ట్ ఇది క్రియేట్ చేసి ఇక్కడతో ఆపేసాను, ఎందుకంటే ఇట్ నాట్ ఎక్స్ప్లెయిన్ వీల్ అందుకు. సో మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడ మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్ రైట్ క్లిక్ చేస్తే గిట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ వెబ్ ఐడి స్పెసిఫిక్ అని కాదు, కానీ మీరు ఎనీ ప్రొడక్ట్ చేస్తే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటుంది, బట్ ప్రాసెస్ విల్ బి సేమ్ అండి. సో ఇక్కడ మనం ఏంటంటే క్రియేట్ లోకల్ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ బ్రాంచ్ ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తారో ఐ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ బికాస్ సో సమ్ అదర్ సేమ్ ఆల్రెడీ అక్కడ చేశాను కనుక ఐఎమ్ జస్ట్ సో గిట్ దగ్గర వచ్చేసరికి ఇక్కడ ఇనిషియలైజ్ లోకల్ రిపోజిటరీ ఫస్ట్ వస్తుందండి. సో ఈ ఆప్షన్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇనిషియల్ గా మీకు ఏ ఆప్షన్స్ వన్స్ డిప్లాయ్ చేసిన తర్వాత ఆ విధంగా వస్తుంది. సో ప్లెయిన్ ప్రాజెక్ట్ ద్వారా ఫైల్ ద్వారా మీరు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన, సో ఒక టెంప్లెట్ ద్వారా మీరు క్రియేట్ చేసిన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అయినా జస్ట్ రైట్ క్లిక్ చేస్తే విల్ గెట్ దిస్ ఆప్షన్. సో ఇనిషియలైజ్ లోకల్ రిపోజిటరీ. సో ఈ ఇనిషియలైజ్ లోకల్ రిపోజిటరీని సెలెక్ట్ చేస్తే ఇనిషియల్గా ఇక్కడ చూసారంటే ఇక్కడ నథింగ్, దేర్ ఆర్ నథింగ్. బట్ వెన్ వీ సెలెక్టెడ్ హియర్ మనకి ఫైల్స్ ఆటోమేటిక్గా దే అపియర్డ్. ఎందుకనంటే ఇక్కడ నేను ఆల్రెడీ గిట్ హబ్కి లింక్ అయ్యానండి. సో ఇక్కడ సెట్ రిమోట్ అని వస్తుంది. సో సెలెక్ట్ దిస్ ఆప్షన్, అండ్ ఎప్పుడైతే సెట్ రిమోట్ అనే ఆప్షన్ వస్తుందో ఇక్కడ మీరు గిట్ యూఆర్ఎల్ మనం ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ యూఆర్ఎల్ని కాపీ చేయాలండి. సో ఈ రిపోజిటరీ గిట్ హబ్ని లింక్ చేస్తాను. So when I link it here, I'll create one fresh login sample. So I created login sample in Octopus, so just I created it. And ఈ URL ఏదైతే ఉందో I just copied it. So now ఈ login sample it is a dummy and nothing is there. ఇక్కడ ఐ విల్ కాపీ దిస్ యూఆర్ఎల్. సో ఎప్పుడైతే మనం సెట్ రిమోట్ అన్నామో అప్పుడు మనకి యూఆర్ఎల్ వస్తుంది. సో దెన్ వీ కెన్ సెలెక్ట్ ఓకే. సో ఇక్కడ అక్కడ బ్రాంచ్ ఏదైతే ఉందో మెయిన్ బ్రాంచ్ మాస్టర్ బ్రాంచ్ ఉంది. సో ఇక్కడ ఇనిషియల్ గా ఇట్ ఈస్ ఎంప్టీ. సో యూ కెన్ జస్ట్ సెలెక్ట్ దట్ రో అండ్ సెలెక్ట్ ఓకే. మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ ఆప్షన్ మాస్టర్ అండ్ లింక్ అయిపోయింది. ఇక్కడ కూడా మనకి
ఎంటీ ప్రాజెక్ట్ అది క్రియేట్. ఇక్కడ చూసారంటే స్టార్స్ అయి కనిపిస్తాయి, అంటే ఇట్ నథింగ్ హ్యాపెండ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఈ ఆప్షన్ పుల్ చేయొచ్చు. లైక్ అక్కడ రిపోజిటరీ అంతా ఎంటీ కనుక పుల్ చేస్తే ఇట్ విల్ హ్యావ్ నథింగ్. ఓకే. సో ఇక్కడ ఎవ్రీ టైం యాక్షన్ చేసేటప్పుడు వీ కెన్ నౌ డూ పుష్ యాక్టివిటీ. ఇక్కడ సమ్ మెసేజ్ మనం డిఫైన్ చేయొచ్చు. ఈ కేసులో ఇక్కడ ఎవ్రీ టైం ఇక్కడ అన్స్టేజ్ స్టేజ్ అనే ఆప్షన్ ఉంటుందండి. స్టేజ్ అన్స్టేజ్ ఆప్షన్, పుల్ ఫెచ్ రీబేస్ మ్యాచ్, ఇలా వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ఓవరాల్ గా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ రిమోట్ గా ఉన్న ఏరియాకి మనం కోడ్ ని అక్కడి నుంచి పుష్ చేయడం అవ్వచ్చు, లేదా అక్కడి నుంచి రిట్రీవ్ చేయడం అవ్వచ్చు, లేదా అక్కడికి మనం సబ్మిట్ చేయడం అవ్వచ్చు, సేవ్ చేయడం, ఇలాంటి టాస్క్. సో ఇందులో కీ టాస్క్ ఏంటంటే పుల్ అని అంటే ఫస్ట్ టైం ఎవ్రీ టైం మనం అప్లికేషన్ లోడ్ చేసేటప్పుడు ఎవ్రీ లైక్ ఆఫ్టర్ 2 weeks మీరు డెవలప్ చేస్తున్నారు అనుకోండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే డైరెక్ట్ గా డెవలప్ చేయకుండా పుల్ అని చేయాలి. లైక్ మల్టిపుల్ పీపుల్ కానీ వర్క్ చేస్తున్న వాళ్ళ చేంజెస్ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి పుల్ అని చేసినప్పుడు. ఓకే. అండ్ లేటెస్ట్ గా ఈ సర్టెన్ టైమ్స్ ఎనీథింగ్ మీరు రిక్వెస్ట్ ఏమైనా ఫెయిల్ అయినా కూడా లాస్ట్ చేంజెస్ అన్ని కూడా రీసెంట్ చేంజెస్ అన్ని కూడా రిట్రీవ్ చేయడానికి ఫెచ్ అని యూస్ చేస్తాం. సో పుల్ ఫెచ్ రీబేస్ ఇవన్నీ కూడా సిమిలర్ యాక్టివిటీస్ అండి. సో కేస్ టు కేస్ బేస్ బట్టి ఈచ్ విల్ బి యూజ్డ్. సో స్టార్ట్ ఆఫ్ ద టైమ్ యూ కెన్ యూస్ పుల్, అండ్ సబ్మిట్ చేయడానికి పుష్. బేసిక్ గా ఈ రెండు యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు సైమల్టేనియస్ గా డెవలప్ చేసినప్పుడు నేను జస్ట్ సేమ్ డే ఆల్రెడీ ఫస్ట్ టైం పుల్ చేశాను, సమ్ చేంజెస్ చేశాను. సో ఈచ్ టైమ్ ఐ కెన్ డూ జస్ట్ ఫెచ్. సో కంప్లీట్ గా అన్ని ఫోల్డర్స్ కాకుండా ఓన్లీ న్యూ చేంజెస్ మాత్రమే రిట్రీవ్ చేస్తాయి. ఓకే. ఎవ్రీ టైమ్ వి యూస్ మోస్ట్లీ ఫెచ్ ఆప్షన్. కరెక్ట్. సో మీరు ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేటప్పుడు ఫెచ్ ఆప్షన్. సో రీబేస్ ఏంటి? సో రీబేస్ ఏంటంటే గిట్ రిపోజిటరీ మన లోకల్ రిపోజిటరీ రెండు సింక్ లో ఉన్నాయా లేదా. సో లేకపోతే రెండింటిని సేమ్ చేస్తున్నాం. సో రెండింటికి కూడా వీఆర్ మేకింగ్ ఇట్ ఇన్ సేమ్. సో ఇక్కడ సమ్ చేంజెస్ ఉంటే అక్కడ సమ్ చేంజెస్ డిఫరెంట్ గా ఉన్నది అనుకోండి, రెండుని వీఆర్ రీబేస్ చేసేసరికి ఏంటంటే బోత్ ప్లేసెస్ ద కోడ్ బికమ్స్ ఇంటాక్ట్ సేమ్. సో అలాగైనంటే వీఆర్ మేకింగ్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ కామన్. అండ్ సర్టెన్ టైమ్స్ లో ఏంటంటే రెండు బ్రాంచెస్ క్రియేట్ చేస్తాం అనుకోండి, లైక్ మెయిన్ అండ్ మాస్టర్ బ్రాంచ్, చైల్డ్ బ్రాంచ్ అలాగా. సో ఒక లైక్ న్యూ ఫీచర్స్ అన్ని కూడా ఒక సెపరేట్ బ్రాంచ్ తీసుకున్నాం. ఆ బ్రాంచ్ అన్ని కూడా మనం రెండింటిని కూడా మనం క్లబ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మైనర్ రిలీజ్, మేజర్ రిలీజ్ అని ఎస్ఏపి వాళ్ళు కూడా ఎలాగైతే తీసుకుంటున్నారో వాళ్ళు కూడా హ్యాండిల్ చేసేటప్పుడు జనరల్ ప్రాక్టీస్ ఇదండి. సో బ్రాంచెస్ క్రియేట్ చేసిన వాటిని రెండింటిని ఇంటిగ్రేట్ చేయడానికి మెర్జ్ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ మరి స్టేజ్ ఏంటి అని అంటే, సో ఇవి డే టు డే యాక్టివిటీలో యూజ్ చేస్తే సరిపోతుందండి. సో వీ నీడ్ నాట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో ఇదేంటంటే మనం యూజ్ చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది. వీళ్ళు టూ మెనీ ఆప్షన్స్ ఇస్తారు, మనం అవన్నీ కూడా వాడం. మనకు బేసిక్ గా కావాల్సింది కోడ్ ఎవ్రీ టైం పుష్ చేసామా, మనం మళ్ళీ పుల్ చేసామా, దట్స్ ఇట్. ఓకే. సో ఇక్కడ మీరు ఈ స్నాప్ షాట్ ఇమేజ్ చూసారంటే, సో ఒక ఈ స్టేజింగ్ ఏరియా అనేది ఏంటంటే మనం వర్కింగ్ డైరెక్టరీ అంటే మన వెబ్ ఐడి అండి, రిపోజిటరీ అంటే మన గిట్ హబ్ లొకేషన్. సో ఇన్ బిట్వీన్ ఎవ్రీ టైం మన చేంజెస్ అన్ని కూడా మనము సేవ్ చేస్తాం కదా. లైక్ ఎవ్రీ నవ్ అండ్ మనం పుష్ 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 అని చేయం కదండి. సో ఈ రోజు అంతా యాక్టివిటీ అయిపోయిన తర్వాత అప్పుడు మనం పుష్ చేస్తాం. సో ఎవ్రీ టైం మనం సేవ్ చేసేదాన్ని కూడా స్టేజింగ్ ఏరియా అని ఒక, సో లైక్ యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ సమ్ టెంపరీ వర్క్ ఏరియా. సో ఈ ఏరియాలోని ఇట్ విల్ బి దాన్ని స్టేజింగ్ అని అంటారు. సో పార్షియల్ గా వెయిట్ ఉంటుంది. లైక్ నేను సమ్ ఎర్రర్ వచ్చి నేను ఎడిట్ చేస్తాను, మోడిఫై చేస్తాను. సో ఎవ్రీ టైమ్ వీ నీడ్ నాట్ పుష్ కదా. ఇప్పుడు మనం ఇక్కడ లాగిన్ పేజ్ చేసినట్టు మనం చాలాసార్లు ఎర్రర్స్ ఫేస్ చేస్తాం, రైట్. సో అది అండ్ ప్రొడక్ట్ కాదు, లైక్ వీఆర్ ఫ్రీక్వెంట్లీ మేకింగ్ సమ్ చేంజెస్. సో అంటిల్ ఆ చేంజెస్ అన్ని కూడా ఫైనల్ గా మనం కన్ఫర్మ్ చేసే వరకు ఇట్ విల్ స్టే ఇన్ ద స్టేజింగ్ ఏరియా. దాన్నే స్టేజ్ ఆల్ అని అంటాం. స్టేజ్ ఆల్, అన్ స్టేజ్ ఆల్ ఏంటంటే ఇట్స్ లైక్ ప్లేస్ వేర్ యూనో మనం ఫైనల్ గా చేంజెస్ కన్ఫర్మ్. సో ఒక పర్టికులర్ ఫైల్ మనం చేంజెస్ పుష్ చేయకూడదు అనుకున్నాం, దాన్ని అన్సెలెక్ట్ చేయొచ్చు.
సో ఇది ఆర్ బేసిక్ ఆప్షన్స్ వీ హ్యావ్, బట్ ఇవన్నిటిని మనం వీ నీడ్ నాట్ టు కన్సిడర్ ఆల్. సో ఆల్వేస్ యూ కెన్ సెలెక్ట్ స్టేజ్ ఆల్ అండ్ ఒక డిస్క్రిప్షన్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ రిలీజ్. సమ్ డీటెయిల్స్ ఇచ్చి యూ కెన్ జస్ట్ డూ కమిట్. సో ఇక్కడ మీరు చూసారంటే స్టార్స్ ఉన్నది కాస్త ఇలా డాట్ గా, అంటే ఆల్ ద చేంజెస్ ఫర్ పుష్ దేర్. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఫస్ట్ టైం అయితే గిట్ అని చెప్పేసరికి మీరు ఇనిషియల్ రిపోజిటరీ అనేది రాలేదండి. ఇప్పుడు మీరు చూసారంటే పుల్ పుష్ ఇవన్నీ వచ్చాయి. సో యూ కెన్ జస్ట్ డూ పుష్. సో పుష్ అనేసరికి రిమోట్ బ్రాంచ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ స్టెప్ దగ్గర ఏంటంటే ఇన్ కేస్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఇట్ విల్ ఆస్క్ ఫర్ అథెంటికేషన్. సో ఇక్కడ నాకు అథెంటికేషన్ అడగలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ అథెంటికేట్ అయ్యాను. సో ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్తే విల్ హ్యావ్ గిట్ ఆప్షన్. సో గిట్ కమిటర్ అని ఉంటుంది. ఓకే. సో ఇక్కడ గిట్ యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ ద్వారా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అక్కడ ఈమెయిల్ అడ్రస్ అండ్ యువర్ గిట్ యూజర్ ఐడి. ఓకే. సో ఈ డీటెయిల్స్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో యాడ్ చేసి సేవ్ చేస్తే సరిపోతుంది. సో ఇది అవుట్ సైడ్ గిట్ హబ్ యూస్ చేస్తే ఇది. సో ఎస్ఏపి కూడా దేర్ ఓన్ గిట్ వెర్షన్ ఉన్నదండి. సో అది యూస్ చేయాలనుకుంటే వీ కెన్ యూజ్ దిస్ ఆప్షన్. ఇది ఎస్ఏపిస్ ఓన్ గిట్ వెర్షన్ ఉన్నది. సో ఎస్ఏపి ఇస్ ఆల్సో యూజింగ్ దేర్ ఓన్ గిట్. అది క్లౌడ్ ప్లాట్ఫామ్ లో గిట్ హబ్ కింద వస్తుంది. సో మనం అవుట్ సైడ్ యూస్ చేస్తే ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఒక చిన్న డౌట్ అండి. నేను లాగిన్ పేజ్ చేశాను అనుకోండి. సో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో నాకు వర్క్ ఫినిష్ అయిపోయింది. సో నేను దాన్ని పుష్ చేశాను. కరెక్ట్. సో మళ్ళీ నాకు ఇంకొక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ అందులోనే ఇంకొక సమ్ ఫీల్డ్స్ యాడ్ చేయమని సంథింగ్ ఇచ్చారు వర్క్. సో మళ్ళీ నేను వచ్చేసి మళ్ళీ నేను పుష్ చేయాలండి. అవును, అంటే ఎవ్రీ టైం అంటే ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చేసిన వర్క్ ని పుష్ చేసుకోవచ్చు. పుష్ చేసుకోవచ్చు. పుష్ చేసుకోవచ్చు. ఇది యూజువల్లీ ఎండ్ ఆఫ్ ద డే యూ కెన్ డూ ఇట్ అండి. ఓకే. సో మీరు సమ్ ఫీచర్ ఇది లైక్ వర్క్ లైక్ ఇప్పుడు మనం ఈ పేజ్ అన్నదండి. సో ప్యానల్ అనేది ఒకటి యాడ్ చేసి ఈ టాస్క్ అయిపోయింది, లాగిన్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఈ ఫంక్షనాలిటీ అయిపోయింది అనుకున్నాం అనుకోండి, అప్పుడు వీ కెన్ జస్ట్ డూ ఇట్ పుష్. ఇదేంటంటే వీఆర్ సేవింగ్ ఇట్. మన ఫోన్ నుంచి ఫొటోస్ అనేది తీసి ఒక హార్డ్ డిస్క్ లోనో లేదంటే ఎక్కడైనా ఎలాగైతే సేవ్ చేసుకుంటాం, వీ నో దట్ ఇట్ ఇస్ ఫుల్. సో ఒక సర్టెన్ స్టేజ్ వీ నో దట్, దెన్ వీల్ డూ ఫ్రీక్వెంట్ గా లైక్ రన్నింగ్ అప్లికేషన్ చేసినట్టు ఎవ్రీ టైమ్ సేవ్ చేసినట్టు ఎవ్రీ టైం పుష్ 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 అని చేయక్కర్లేదండి. సో వీల్ కమ్ టు నో, మీరు యాజ్ యూ ప్రోగ్రెస్ వీల్ కమ్ టు నో. సో వెన్ ఎగ్జాక్ట్ గా చేయాలనేది కూడా మీకు అర్థమైపోతుంది. సో ఇది బేసిక్ ఏంటంటే మీరు బిఫోర్ క్లోజింగ్ యూ కెన్ మేక్ షూర్ దట్ యూఆర్ పుషింగ్ ద చేంజెస్. ఓకే. So we have to select this. I think it's already. సో ఈ విధంగా నేను మీరు యాక్టివిటీ ఏదో ట్రై చేయండి. సో ఇలా ట్రై చేసి ఇలా పుష్ చేస్తే యూ షుడ్ హ్యావ్ యువర్ ఆల్ ద ఫైల్స్ దేర్. ఓకే. సో ఇక్కడ మనకి ఇది మీకు రిపోజిటరీ క్లిక్ అయిందో ఇలా సెలెక్ట్ అయితే ఇట్ విల్ ఆల్ ద చేంజెస్ విల్ బి అవైలబుల్ దేర్ అండి. సో ఇక్కడ ఈ కేసులో ఇఫ్ ఐ మోడిఫైడ్ ఎనీథింగ్, so just every time right click చేయగానే we'll get this option git push. సో లాగిన్ అవగానే మనకి బ్రాంచ్ ఆటోమేటిక్ కనెక్ట్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ మనకు పుషింగ్ చేంజెస్ అని చూపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ ప్యానల్ ఉంటుంది. సో ఇక్కడ ఎనీ చేంజెస్ ఏవైతే ఫైల్ చేస్తామో ఆ ఫైల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. రిక్వెస్ట్ ఫీల్డ్ ఒకసారి మళ్ళీ నేను అథెంటికేట్ చేయాలి. సో సెలెక్ట్ చేసి వీ కెన్ యాడ్ ద డిస్క్రిప్షన్. సో మనం రీసెంట్గా ఏవైతే మాడిఫై చేసామో ఆ ఫైల్స్ అవి కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తాం. సో ఇక్కడ నుంచి అంటే మనం ఏవైతే యాక్టివిటీస్ గిట్ హబ్ దగ్గరికి వెళ్ళి చేస్తున్నామో అవన్నీ యాక్టివిటీస్ ఇక్కడ నుంచే త్రూ బ్రాంచ్ క్రియేషన్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో ఇదేంటంటే ఈ గిట్ హబ్కి ఇక్కడ మనం ఒక యూఐ ఫామ్ లో యూజ్ చేస్తున్నాడు, నథింగ్ మోర్ దెన్ దట్. ఇది బేసిక్ ఎక్సర్సైజ్ ట్రై చేయండి. సో వేర్ క్రియేటింగ్. సో రేపు విల్ స్టార్ట్ డిస్కసింగ్ ఆన్
మోర్ స్పెసిఫిక్ అప్లికేషన్స్ వీటిని essential గా మనం ఏం కావాలనేది చూడొచ్చు. వన్స్ యు ఆర్ డన్ విత్ దిస్ యాక్టివిటీ, మీరు ఇదే యాక్టివిటీని ఐ జస్ట్ షేర్ వన్ ఎక్సర్సైజ్. ఈ స్టెప్స్ కి మీరు వెబ్ ఐడి యూస్ చేస్తున్నారు అనగా మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీకు డీటెయిల్డ్ గా స్టెప్ బై స్టెప్ ఇస్తారు. సో ఇన్ కేస్ లాగిన్ ఇవన్నీ యాక్సెస్ అవి లేకపోతే సో యూ కెన్ ఫాలో దిస్ జస్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే. సో ఈ యాక్సెస్ చేయండి. సో టుమారో విల్ సీ ఈ లాగిన్ అప్లికేషన్ లో సమ్ మోర్ చేంజెస్ విల్ స్టార్ట్ యాడింగ్ అండ్ విల్ సీ ద చేంజెస్ ఎక్సెట్రా. సో బేసిక్ వి అండర్స్టూడ్ హౌ డు వి యూజ్ ద గిట్ హబ్ టూల్ as such. సో మీరు ట్రై చేయండి. సో అప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దెన్ విల్ డిస్కస్. అప్పుడు మీకు మోర్ క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్ కేస్ ఎనీథింగ్ మిస్ అవుట్ అయినా విల్ క్లియర్లీ అండర్స్టాండ్. ఓకే. ఓకే, థ్యాంక్స్. విల్ థ్యాంక్ మీట్. యూ. యా, ఓకే.